నేర్పు దినాలలోనికి మనము దూసుకొని పోతున్నాం. ఆల్రెడీ చాలా ప్రవచనాలు, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఇక కొద్ది మాత్రమే లేఖనాలు నెరవేర్చబడి ఉన్నాం. ఆ దినాల్లోనికి కూడా మనం ప్రవేశిస్తూ ఉన్నాం కనుక దినములు, వాక్యం చెప్పినట్లుగా దినములు చెడ్డవి అని మనము చదివేమే కానీ ఆ చెడ్డతనం అనేది చూస్తామనేది అందులో మనం ఎప్పుడు చదవలేదు. దినములు చెడ్డవి అంటే మనుషులు చెడ్డవి కనుక దినాలు కూడా చెడ్డగా చేశారు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ దినాలలో చెడ్డ దినాలు చూస్తాం. దినములు మంచివి కాదు. ఎలాంటి దినాలు అంటే హఠాత్తుగా మనుషుల మీదకి విపత్తు వచ్చే దినాలు, హఠాత్తుగా రాష్ట్రాలు, దేశాలు నాశనమయ్యేటువంటి దినాలు. ఓ బబులోను పట్టణమా, నీవు గొప్పదానివి, నీ నగరము గొప్పది, నీవు నిర్మించుకున్న భవనాలు గొప్పవి. అయితే దేవుడు చూచి లోకములో పట్టణాలను బట్టి అతిశయించేవారు, నగరాలను బట్టి అతిశయించేవారు, దేశాలను బట్టి అతిశయించే వారి మీదకి దేవుడు విపత్తును తీసుకొని రాబోతున్నాడు. ఏంటి ఆ విపత్తు అంటే, ఏ మనుష్యుడు కూడా తన భవిష్యత్తుని ఎరగని వాడుగా. యాక్చువల్గా మనిషిని భవిష్యత్తు మనిషినికి తెలియదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలుసా? అంటే అర్థం ఏంటి? మన భవిష్యత్తు మనము ఎరుగము. కనుక ఇలాంటి దినాలలో ఉన్నాము కనుక మనము ప్రియులారా, మనకు ఒక్క ఆధారము, ఒకే ఒక మూల దిక్కు ఎవరంటే దేవుని యొక్క వాక్కు. సో ఈ వాక్కును మనము ప్రేమించడం, వాక్కును ధ్యానించడం, ఈ వాక్కును మనము ఆశ్రయించడం, ఈ వాక్కును అనుసరించడం ఎవరైతే ఈ దినాలలో చేస్తారో వారే ప్రభు యొక్క బోర శబ్దాన్ని వింటారు. అందరూ బోర శబ్దాన్ని వినరు. అది కూడా ఒక కోడ్ అయితే ఉంది. బోర శబ్దము ఎవరు వింటారు అంటే, ప్రభు యొక్క రక్తములో కడగబడి విశ్వాసమును కాపాడుకుంటూ వాక్యములో విశ్వాసములు ఎదుగుచున్న వారు మాత్రమే దేవుని యొక్క బోర శబ్దం వింటారు. ఆ బోర శబ్దము వినేవారు ఎత్తబడతారు. చర్చిలో కూర్చుంటాం కానీ బోర శబ్దం వినేవారు కొంతమందే. మరి మిగిలిన వారు వినక విడవబడతారు. ఇదే దేవుని వాక్యములో ఉన్న మర్మం. కనుక అనుదినము ఆయన స్వరమును మనము వినగలిగిన అనుభవం ఉంటే, ఆయన రాకడ యొక్క రహస్య రాకడ యొక్క బోరను, శబ్దమును దేవుని సంఘము వినగలుగుతుంది. దేవుని స్తోత్రం. ఆ శబ్దము అందరూ వింటారండి అంటే అది పొరపాటు. ఆ శబ్దమును, ఆ స్వరమును విన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఇదే పరిశుద్ధ గ్రంథము, ప్రకటన గ్రంథములో చెప్పబడుతున్న అద్భుతమైన మర్మం. కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన, ఆరాధించడానికి వచ్చిన ప్రియులైన మనము, ప్రియులరా, ఈ విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఎంతమంది దేవుని వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్, ఆమేన్ చెప్దాం. భోజనం మానం కానీ దేవుని సన్నిధిని మానుతాం. నిద్రపోవడం మానం కానీ దేవుని సన్నిధిని మానేస్తాం. మనస్సాక్షి చచ్చిపోతే ఏదైనా చేయగలుగుతాడట మనుష్యుడు. దేవుని మీద భయం పోతే దేవునికి విరోధంగా ఏదైనా చేయగలుగుతాడట. ఒకవేళ దేవుని భయం ఉంటూ కూడా ఒకవేళ మనము
ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్తే దేవుని యొక్క భయం మనల్ని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ మనము ఉన్నామో అక్కడ దేవుని వాక్యము ఎడల ఉన్న భయాన్ని మన పొజిషన్లో పెడుతుంది. సో దట్ ఈస్ అదే నైజం, దేవుని వాక్యానికి ఉన్న నైజం అదే మనల్ని తిరిగి తీసుకొచ్చి నిలబెడుతుంది. మనందరికీ తెలుసు అయస్కాంతం, ద మ్యాగ్నెట్ ఏమండి, అది ఆకర్షించి మళ్ళా తీసుకొచ్చి దాని దగ్గరికి సమీపిస్తుంది. దేవుడు కూడా అలాంటి వాడే, అయస్కాంతము కలిగిన వాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని భూమి మీద ఎక్కడున్నా సరే ఆయన మరలా తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకోగలడు. అందుకే మనము ఆయన యొక్క ఉనికిని, ఆయన భయమును, ఆయన భక్తిని కలిగిన వారమై ఉండాలన్న విషయాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. ఈరోజు దేవుని మీద ఉన్న మక్కువ ప్రియులరా మనం ఎక్కువ కలిగి ఉండాలి. ఈరోజు సేవకుని మీద నువ్వు ఎక్కువ మక్కువ ఉంటే అది ఏదో ఒక దినాన్ని ఊడిపోద్ది. సంఘం మీద నీకు ఎక్కువ మక్కువ ఉంటే ఏదో ఒక రోజు అది వాడిపోద్ది. ఎందుకంటే సంఘం మీద ఉన్న మక్కువ మీద నువ్వు రెగ్యులర్గా రావచ్చు, సేవకుని మీద ఉన్న మక్కువ మీద నువ్వు రెగ్యులర్గా రావచ్చు. కానీ ఆ మక్కువ, ఆ అభిమానము, ఆప్యాయత, అనురాగము నిరంతరము నిత్యము నిలిచేది కాదు. కానీ దేవుని మీద ఉన్న మక్కువ నిన్ను నిత్యము దేవుని దగ్గరికి నడిపిస్తుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని డుమ్మా కొట్టడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని ఎడల చూపించలేని మక్కువ. దావీదు అంటాడు, ప్రభువా నీ సన్నిధి మీద నాకు చాలా మక్కువ ఉంది, నేను ఎప్పుడు నీ సన్నిధికి వెళుదను, ఎప్పుడు నీ సన్నిధిలో నేను ప్రార్థించేదను అనేటువంటి విషయాన్ని ప్రభు దగ్గర పరిశీలించి ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైన మర్మాలు గత కొన్ని దినాలుగా నేను పరమగీతములలో ఉన్న అద్భుతమైన పరమార్థాలను ధ్యానించడం అనేది జరుగుతూ ఉంది. ఏంటంటే ఈ పరమగీతాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేకమైన లోతైన విషయాలు దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ పరమగీతముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరమగీతములలో ఉన్న పరమార్థము అందరికీ అర్థం కాదు, సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు. గత వారం కూడా పరమగీతముల్లో నుండి నేను మాట్లాడాను. ప్రతిరోజు దీని విషయంలో ధ్యానించడం వలన అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలామంది ఉదయకాలము జూమ్ ప్రార్థనలో ఈ యొక్క పరమగీతాలను విని దేవుణ్ణి మయంపరుస్తున్నారు. అయితే చాలామంది ఆ విషయాలను వినుటకు వారు సమయాన్ని కోల్పోతూ ఉన్నారు. కనుక ఈరోజు మరొక మాట, మరొక భావము పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పరమగీతములు 2వ అధ్యాయానికి వద్దాం. మొదటి వచనాన్ని దయచేసి బైబిల్ కలిగిన వారు అందరూ చూడండి. పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనం చదువుదామా అందరం కలిసి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. I am a rose of Sharon, a lily of the valleys. పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, ఈ పరమగీతములు అనే పుస్తకము బైబిల్ గ్రంథంలో 22వ పుస్తకము. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా ఇది సామాన్యమైన లౌకికవాదులకి అర్థం కాదు. దీని యొక్క సంభాషణ ఇది పురాతన కాలమైన సాహిత్య అలంకరణతో, ప్రియులారా, ఇది లగా పద్య కావ్యముల ద్వారా రచించబడినటువంటి పద్య భాగములు. ఇది భక్తుడైన సొలొమోను దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానము ద్వారా రచించాడు. ఇందులో ఉన్న పరమార్థములు అద్భుతమైనవి. ఈ పరమార్థములు ప్రభువుకును సంఘమునకు మధ్యనున్న అన్యోన్య ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. ఇది కట్టుకథ కాదు, అలాగే ఇది చారిత్రకమైనది కానే కాదు.
ఈ గొప్ప కళాఖండము లేక ఈ రూపకల్పన అలంకరణ ప్రియులారా అనేకమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. దీనిని ఆధ్యాత్మికంగా చదవకపోతే, దీనిని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించకపోతే, దీనిని మనము ఆత్మీయంగా స్వీకరించకపోతే చాలా అనర్థాలు ఏర్పడతాయి. యూదులు ఈ గ్రంథాన్ని చాలా పవిత్రంగా ఆచరిస్తారు, ఎంచుతారు. యూదులు ఈ యొక్క గ్రంథాన్ని వారి వారి పెద్ద పండగలలో, సమాజ మందిరములలో ఈ యొక్క గ్రంథాన్ని లైకే పస్గా పండగ, కొన్ని 7 పండుగలు వారికి ఇవ్వబడ్డాయి. ఆ పండుగలలో ఈ యొక్క 8వ రోజున ఈ గ్రంథాన్ని వారు చదివి వారు ధ్యానిస్తారు. ఇందులో ఉన్నటువంటి పరమార్థము చాలా లోతైనది. కవితలు రాసేటువంటి వారి యొక్క భావన ఏంటంటే, ఒక్కొక్క మాటలో ఒక లోతైన భావాలు వారు కలిగి ఉంటారు. ఆ భావాలను మనం నేర్చుకోవటానికి మరలా మనము కొన్ని కావ్యాలు కూడా మనం వెళ్ళాలి. సరే, ఈ యొక్క ఈ వచనంలో ఈ చదివినటువంటి ఈ ఒక్క వచనంలో గమనించాలి. ఈ యొక్క వచనంలో మాట రాయబడి ఉంది, నేను షారోను పొలములో పూయు పుష్పమి వంటివాన్. ఒకసారి ఈ షారోను పొలము గురించి చిన్న విషయాన్ని మనం తెలుసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రియులారా. ఈ షారోను పొలము అనేది సొలొమోను షూలమతికి బహుమానంగా రాసి ఇస్తాడు. సొలొమోను యొక్క అధిష్టానంలో సుమారు అనేకమైన గ్రామాలలో కొన్ని పొలాలు ఉన్నాయి. అయితే షునేము అనేటువంటి గ్రామంలో ఈ పొలము చాలా అద్భుతమైనది. ఈ పొలమును షూలమతికి బహుకరణ చేస్తాడు. ఇంతకీ ఈ షూలమతి ఎవరంటే గత వారం నేర్చుకున్నాం. ఈమె యోగ్యురాలు కాదు, అందహీనురాలు. అంత సౌందర్యం అయితే లేదు, మనకున్న సౌందర్యము కూడా లేదు. కానీ ఈమెను రాజు ప్రియుడు ఆకర్షించి అంతఃపురములో తీసుకొని వెళ్ళి అంతఃపురములో ఉండుటకే యోగ్యపరుస్తాడు. తాను ప్రేమించిన ఆ ప్రేమకు చిహ్నంగా ఈ పొలమును ఆమెకు ప్రధానంగా రాసి ఇస్తాడు. అయితే ఈ పొలము షూలమతి రాజు ద్వారా బహుమానం పొందుకున్నదని గ్రహించి షూలమతి యొక్క సహోదరులు సొలొమోను దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా సహోదరి అయినటువంటి షూలమతికి మీరు అద్భుతమైనటువంటి పొలమును మీరు ప్రదానము చేశారు కనుక ఆ పొలమును మేము సేద్యపరుస్తాము, ఆ పొలమును మేము సాగు చేస్తాము గనుక మాకు సెలవు ఇప్పించండి అని అడిగినప్పుడు సొలొమోను ఆజ్ఞాపిస్తాడు. అలాగే ఆ పొలమును సేద్యపరచడానికి మీ యొక్క సేవకులలో లేక పనివారులో మాకు కొంతమందిని దయచేయమని అడిగినప్పుడు షూలమతి యొక్క సహోదరుల యొక్క మనవిని ఆలకించి సొలొమోను కొంతమంది పనివారిని అప్పగిస్తాడు. అయితే ఈ షూలమతికి రాయబడిన ఈ పొలములో షూలమతి సహోదరులు అలాగే సొలొమోను వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పనివారితో కలిసి ఈ పొలము 12 మైళ్ళ విస్తరణ కలిగినది. ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అంటే ఇక్కడ నుండి సుమారు ఎక్కడికి? విశాఖపట్నమా లేకపోతే జూ పార్క్ దాటాక సుమారు 12 మైళ్ళ యొక్క విస్తరణ. 12 మైళ్ళు ఇటు, 12 మైళ్ళు అటు. అంటే చూడండి ఎంత విస్తారమైన మైదానమో. ఓకే, ఇది కర్మేలు పర్వతము నుండి ఎప్పేకు మధ్యలో ఉంటుంది. కర్మేలు పర్వతములో నీరు కిందకు ప్రాగుతుంది, ఎప్పే యొక్క నీరు ఎగువకు వెళ్తూ ఉంటుంది. అంటే ఈ పొలము ఏ స్థలములో లొకేట్ చేయబడింది? దాని చుట్టూ నీరు కలిగినటువంటి స్థలములో అది ఉంది అన్నది మనం గమనించాలి. అంటే ఆ పొలానికి ఉన్న సారము గొప్పది. నీరు లేని భూమికి సారము ఉండదు, కానీ ఈ పొలానికి అద్భుతమైన సారం ఉంది. అయితే వీరేం చేశారంటే షూలమతికి అప్పగించబడిన ఈ పొలాన్ని ఏం చేశారంటే ఈ పొలమును వారు తమ సహోదరులు సేద్యపరిచారు. అలాగే సొలొమోను యొక్క పనివారు కూడా సేద్యపరిచి ఇంతకీ ఏమి ఆ పొలంలో వేద్దాం? వరేద్దామా, చెరుకు తోట వేద్దామా, లేకపోతే నువ్వులు వేద్దామా? ఇవేవి కాదు. అంటే రాజుకు
మెచ్చినది, రాజుకు సువాసన ఇచ్చేది ఏదైనా పంట ఉంది అంటే అది అందమైన సౌందర్యము కలిగిన, చూచిన వారు ఈ ఫలము ఆకర్షించబడినట్లుగా, చూచిన వారు అందరూ కూడా సువాసనను పీల్చేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ షూలమతి యొక్క సహోదరులు అలాగే ఆ పనివారు కలిసి ఈ అద్భుతమైనటువంటి ఆ పంటను ఆ పొలములో వేస్తారు. షారోను పొలములో నేను పూయు పుష్పము వంటి దానను. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే అక్కడ రాయబడి ఉంది, షారోను పొలములో పుష్పము అనగా రోస్ అంటే గులాబీ మనం అనొచ్చు. కనుక పుష్పములన్నిట్లో కూడా ద క్వీన్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఏ రోస్. కనుక పుష్పములన్నిటి మధ్య ఒక రాణిగా చలామణి అవుతున్న పుష్పం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు షూలమతి రాజుకి ఏమైంది? రాణి అయింది. కనుక రాజుగారు రాణిని ఒక రాణిగా చేశాడు. రాణి అనే యోగ్యత, సామర్థ్యము, క్వాలిఫికేషను లేకపోయినా ఆమెను ఒక అద్భుతమైనటువంటి సుందరిగా, సౌందర్యంగా మార్చాడు. ఆమెకు ఒక పొలమును ఇచ్చాడు. ఆ పొలములో ప్రియులారా తన సహోదరుల ద్వారా, పనివారి ద్వారా ఒక పొలముని ఏర్పాటు చేశారు. ఒకరోజు ఈ పొలము ఈ విధంగా ఉన్నప్పుడు షూలమతి ఆ పొలమునకు దర్శిస్తుంది. దర్శించి వచ్చినప్పుడు ఆ పొలము మధ్యలో నిలబడి ఆలోచిస్తుంది ఏంటంటే, నేను ఈ షారోను పొలములో చెప్పాలి, ఈ షారోను పొలములో పుష్పము వంటి దానను. అంటే పుష్పములు ఎలా ఉంటాయి? నేను నా రాజుకు పుష్పము వలె, నన్ను చూచినప్పుడు ఆయన ఆకర్షితుడు అవ్వాలి. నన్ను ఆయన ఆకర్షించాడు. నాకు ఏ అందము సౌందర్యము లేకపోయినా కనుక నన్ను చూచిన రాజు నన్ను ఆకర్షించబడ. కనుక నేను ఈ యొక్క పొలములో ఏమై ఉన్నాను అంటే, ఒక పొలములో నేను ఒక పుష్పమునై ఉన్నాను. చెప్పండి మాట, నేను ఈ పొలములో ఏమై ఉన్నాను? అందరూ చెప్పాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒక పుష్పమును. గట్టిగా చెప్పండి. మీ పక్క వారికి చెప్పండి, గట్టిగా చెప్పండి. పుష్పము ఇది 10 రూపాయలకి దొరుకుతుంది, 1000 రూపాయలకు దొరుకుతుంది, అవసరమైతే 10,000 కూడా దొరుకుతుంది. దట్ ఈస్ ద డిమాండ్. కనుక నేను పుష్పము. ఇప్పుడు మొదటి మాట మీరు చెప్పారు, నేనెవరు? అందరూ చెప్పాలి, నేనెవరు? కొంచెం గట్టిగా చెప్పండి, నేనెవరు? పొలము అనగా సంఘము. సేద్యపరిచిన వారు ఎవరనగా పనివారు, దేవుని చేత పిలవబడిన పనివారు. రాజు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పొలము ఎవరికి ఇచ్చాడో? షూలమతికి ఇచ్చాడు. షూలమతి ఎవరు? దేవుని యొక్క సంఘము, ప్రదానము చేయబడిన సంఘము. ఆ సంఘములో పని చేయటానికి షూలమతి సహోదరులు. పరలోక రాజ్యములో ఆడ మగ అనే వ్యత్యాసము ప్రతి ఒక్కరూ కూడా ఒకటే. పొలములో పనివారు లేకపోతే ఆ పొలము అనేది అందంగా కనబడుతుందా? సౌందర్యంగా కనబడుతుందా? ఇందాక మనం చూసాం ఆ ఫీల్డ్. దీని వెనక ప్రయాసం ఉంది కదా, దీని వెనక కష్టం ఉంది కనుక, దీని వెనక పనివారి యొక్క పనితనం కనబడుతుంది కనుక ఈరోజు సంఘము ఈ విధంగా ఈ అందంగా సౌందర్యంగా కనబడాలి అంటే సంఘములోనే పనివారు కావాలి, సంఘములోనే శ్రమపడేవారు కావాలి, సంఘములోనే ప్రయాసపడేవారు కావాలి. నాకు సంఘం ఉంది, నేను ఇటుక మీద ఇటుక వేసి కట్టుకున్నాను, నా సంఘములో ఏసీ ఉంది, పర్వాలేదు అనుకుంటే అది పనితనము కాదు. పనితనం అనగా నిన్ను నన్ను విశ్వాసములోను, రక్షణలోను, ప్రేరణలోను, ఆత్మీయతలోను, ఐక్యతలోను, సమాధానములోను ప్రోత్సహించుచు ఒకరి ఎడల ఒకరు. ఒక పక్కన గులాబీ పువ్వు ఏ విధంగా వాసన వేస్తుందో, పక్కనున్న గులాబీ పువ్వు అదే వాసన ఏ విధంగా కలుగుతుందో, ఈరోజు సంఘం అనే పొలములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకే రీతిగా వాసన, సువాసన అనేది కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను పుష్పమును. చెప్పండి అందరూ కూడా మాట, అందరూ కూడా గట్టి చెప్పండి. పుష్పమును. పుష్పము ఇలాగ పట్టుకుంటే ఏమవుద్ది? చాలా సున్నితమైనది, చాలా మెత్తటిది. ఎప్పుడైనా
ఈ పుష్పము నన్ను ఎందుకు నలిపేస్తావని గట్టిగా అయిపోద్దా? కఠినమైపోద్దా? అవదు. రెక్కలు ఊడిపోయినా ఇంకా అది ఏమి స్పందించదు. గమనించాలి. బైబిల్ భాషలో సున్నితమైనది అనగా, మెత్తటిది అనగా సాత్వికమునకు సాదృశ్యంగా ఉంది. చెప్పండి అన్నమాట. సాత్వికము. సాత్వికం అంటే మృదుత్వం, సాత్వికం అంటే ఆప్యాయత, ప్రేమ. ఓకే, యేసు ప్రభు వారు ఆ విధంగానే మనుషుల ద్వారా ఏం చేయబడ్డాడు? మనుషుల ద్వారా నలగగొట్టబడ్డాడు. జాగ్రత్త వినండి. ప్రభువు నలగగొట్టబడ్డాడు. ఒక పుష్పాన్ని తీసుకొని మీరు నలిపేయండి. ఒక పుష్పమును తీసుకొని దానిని మీరు నలపండి. అది ఏమవుతుంది? అది ఏ విధంగా అవుతుంది? గమనించాలి. ఈ పుష్పము ఏమాత్రము కూడా, గమనించాలి, రియాక్ట్ కాదు. సాత్వికంతో ఉంటుంది, సద్గుణము కలిగి ఉంటుంది, సాధు గుణం కలిగి ఉంటుంది. గమనించాలి. ఎంత నలిపినా గమనించాలి, ఎంత నలిపినా సువాసన వస్తూనే ఉంటుంది, కానీ చెడు వాసన రాదు. నేను పుష్పమును అంటే విశ్వాసులు, దేవుని రక్తములో కడగబడిన వారు ఈ సున్నితమైన, ఈ సాత్వికమైన గుణములోనికి రావాలి. ఎవరో ఏదో అన్నారండి అని వెంటనే రియాక్ట్ అయితే అది సాత్వికము కాదు. ఎవరో నన్ను తిట్టారు అని అంటే వారికి బదులుగా నేను మరలా తిరిగి తిట్టాలి అంటే అది విశ్వాస యొక్క గుణము కాదు. అందుకే నేను పుష్పమును, అందరూ మాట చెప్పండి. ఎలాంటి పుష్పము? మనము ఏమై ఉండాలి? నేను పుష్పము అంటే నేను విశ్వాసిని. దేవుని బిడ్డలు, సంఘములో విశ్వాసులు పుష్పముల వలె ఉండాలి. ఈ హైందవులు వారు పుష్పాలు పట్టుకొని, వాసన లేని పుష్పాలు పట్టుకొని వారు గుడులకి వెళ్తారు. ఆ వాసన లేని పుష్పాలను అక్కడ అర్పిస్తారు. భగవంతుడా, నా జీవితము సువాసన లేనిది, నేను ఈ సువాసన లేని పుష్పాలను తీసుకొని వచ్చాను, దాన్ని నువ్వు స్వీకరించి నా జీవితం సువాసనగా మార్చు అనే భావనతో వాసన లేని పుష్పాలను వారు అర్పిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు, ప్రియులారా, మనలను అలాగా కాదు. వాస్తవానికి మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చినప్పుడు సువాసన లేక బ్రతికాం. జీవితంలో వాల్యూ లేనిది. మనుషులు ఎవరు మనల్ని గుర్తించలేదు. ప్రభుని బట్టే కదా మనం ఒకరికొకరు ప్రభు స్తోత్రం, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటున్నాం. లేకపోతే ఎవరు మనకు నమస్కారం చేస్తారు? ఎవరు మనల్ని సత్కరిస్తారు? ఎవరు మనల్ని అభినందిస్తారు? ఈ ఘనత, ఈ గొప్పతనము, ఈ మర్యాద, ఈ ఆప్యాయత, ఈ ఆతిథ్యము, ఈ ప్రేమ, ఈ సహవాసము ఎవరిని బట్టి మనకు కలిగింది? కులములో ఉన్న వారికి ఈ ఆధిక్యత, గౌరవం ఉంటుందా? వర్గాలలో ఉన్న వారికి ఆధిక్యత ఉంటుందా? యు నెవర్ ఫైండ్ ఎనీవేర్ దిస్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇలాంటి సహవాసము, ఇలాంటి ఆప్యాయత నువ్వెక్కడ గుర్తించలేవు, నువ్వు కనుగొనలేవు. అది కేవలం ఒకవేళ రక్త సంబంధులలో, బంధువులు ఉండొచ్చేమో, అది కూడా స్థిరమైనది కానే కాదు. నేను పుష్పమును, సున్నితమైనది. బైబిల్ భాషలో దీన్ని మారిస్తే, ప్రియులారా, విశ్వాసులందరూ, రక్షణ పొందిన వారందరూ కూడా వారు సాత్వికము. విశ్వాసుల మధ్య ఏముండాలి అంటే సాత్వికం అనే సాధుగుణాన్ని కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కలిగి ఉండేది ఏంటంటే సాత్వికము. ఇట్ ఈస్ అ కంపల్సరీ. ఈరోజు సంఘములో అసమాధానము, ఐక్యత లేనితనము, సమాధానం లేనితనము, ప్రేమ లేనితనము ఎందుకుంటుందో చెప్పమంటారా? సాత్వికము లేక. ఈరోజు ఒకరి ఎడల ఒకరు వాక్యానుసారమైన ప్రేమ కాకుండా భౌతిక, లోక సంబంధమైన ప్రేమను కలిగి ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో కార్యం చేసుకుంటున్నారు, లేకపోతే ఏదో ప్రేయర్ పెట్టుకుంటున్నారు, అక్కడికి వచ్చేది కొద్దిమంది. ఓకే, ఆ తర్వాత వారు అందులో కొంతమంది ప్రార్థన పెట్టుకుంటున్నారు. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావంటే, నా గృహంలో నేను ప్రార్థన పెట్టించుకోలేదు,
పెట్టించుకున్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి రాలేదు కనుక నేను వారి దగ్గరికి పోను. ఈ మైండ్ సెట్ ఈరోజు దేవుని బిడ్డల్లో ఉంది. ఇది లోకంలో ఉండవలసిన మైండ్ సెట్ సంఘంలో ఉంది. వెంటనే రియాక్ట్ అవ్వాలి. వెంటనే ఆవిడ నాకు ప్రైజ్ లాడ్ చెప్పింది, నేను ఆవిడకి చెప్తాను, ఈవిడ నాకు ప్రైజ్ లాడ్ చెప్పలేదు కనుక నేను ఆవిడకి నేను చెప్పను. ఆవిడ నాకు ముఖం మార్చుకుంది, నేను కూడా ముఖం మార్చుకుంటా. ఉన్నాయా ఇలాంటి మనస్తత్వాలు సంఘాల్లో? ఉన్నాయా ఇలాంటివి? అయితే మీరు ఇందాక ఏమన్నారు? నేను పుష్పమును అన్నా. ఎక్కడ పుష్పము నువ్వు? ఏ పొలములో పుష్పాను నువ్వు? షారోను పొలము ఎవరిది? ప్రభుది కాదా? సంఘం అనే పొలము ప్రభుది కనుక ప్రభు అనే పొలములో నీవు యోగ్యత లేకపోయినా ఈ పొలములో నువ్వు నాటబడ్డావు కనుక నీవు ఆ పొలములో ఏమై ఉన్నావు? పుష్పమునై ఉన్నావు. పుష్పాలు ఒక్కసారి రియాక్ట్ అయితే పుష్పాలు ఎవరిని కొరనరు, ఎవరు పుష్పాలను ఇష్టపడరు, పుష్పాలను ఎవరు కూడా వాసన చూడరు. మీ స్నేహితుల్లోనే కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడవు. నీ బంధువుల్లోనే కొంతమంది దురుసుగా మాట్లాడినా, కఠినంగా మాట్లాడినా వారి జోలికి పోము, వారి దగ్గరికి పోము. ఎందుకంటే వారు సున్నితమైన మనసులు కాదు. వారిలో ఏమి లేదు? సాత్వికము లేదు. దేవుని వాక్యం చెప్తుంది సాత్వికము. ఈ సాత్వికం ఎక్కడి నుండి వస్తుంది? ఏ మార్కెట్లో వస్తుంది సాత్వికం? ఏ మందిరంలో వస్తుంది సాత్వికం? ఏ చర్చిలో వస్తుంది సాత్వికం? ఈరోజు చర్చెస్లో హీరోయిజం చేసేవారు ఉన్నారు. ఈరోజు చర్చెస్లో నాయకత్వాన్ని చలామణి చేసేవారు ఉన్నారు. నాయకులైన వారు తగ్గింపుతోనూ లోబడే మనసుతోనూ ఈరోజు కనబడట్లేదే. నాయకులైన వారు ఇతరులకి మాదిరిగా లేరే. నాయకులైనటువంటి వారు సమాధానం పడలేకపోతున్నారే. నాయకులైన వారు ప్రేమ చూపించలేకపోతున్నారే. నాయకులైన వారు ఏమండి మనుషులతో వారు ఆప్యాయతగా ప్రేమగా వారు కనబడలేకపోతున్నారే. వారి వర్గాన్నే ప్రేమిస్తున్నారు, వారి ఊరినే ప్రేమిస్తున్నారు, వారి కులస్తులనే ప్రేమిస్తున్నారు. దేవుని యొక్క ప్రేమను కనుమరుగు చేస్తున్నారు, మరుగుపరుస్తున్నారు. ఇలాంటి వారు సంఘములో ఏ విధంగా సాత్వికము కలిగి సున్నితమైన మనసు కలిగి వారే వారు దేవుని కొరకు నేను ఒక పుష్పముని ఎలా విధంగా చెప్పగలుగుతారు? గమనించాలి. ఈ సాత్వికము ఎక్కడి నుండి రాదు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించటం వలన, చదువుట వలన, ప్రార్థించటం వలన ఈ సాత్వికము నీకు అబ్బుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు భక్తిపరుడు కాదు, కానీ బొట్టు పెట్టుకున్న తర్వాత నీలో కూడా సాత్వికం కనబడాలా. స్కూల్లో యూనిఫామ్ ఎందుకు ఇస్తారు? కంపల్సరీ కదా. యూనిఫామ్ లేకపోతే నో అలౌ, నో పర్మిషన్. ఎందుకు? స్కూల్ యాజమానం ఒక నియమము నియమించింది. యూనిఫామ్ అనేది కంపల్సరీ. యూనిఫామ్గా ఉండడం వలన పిల్లలందరూ కూడా ఒకే విధంగా తారతమ్యం లేకుండా, వ్యత్యాసం లేకుండా కనపరచడానికి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఎవరు ఎక్కువ కాదు. అటు సేవకుడైనా, విశ్వాసి అయినా, ప్రభు దృష్టిలో వాక్యం ముందు, దేవుని ఆత్మ ముందు, ఆయన సన్నిధిలో అందరూ సమానులే. సాత్వికం. ఈ సాత్వికం గురించి మనం కొంత తెచ్చుకుంటే ఇది ఆప్షన్ అయితే లేదు, కానీ కంపల్సరీ. ఏంటి కంపల్సరీ? అందరూ చెప్పాలి. ఏంటి కంపల్సరీ అమ్మా? ప్రభువా అని మోకరించి నువ్వు 2 చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఏమండి, ఒకవేళ మీ భర్త అంటాడు, ఎందుకు నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడే, నోరు మూసుకొని ఉండు. ఇది సాత్వికం కాదే. ఈరోజు ఈ సాత్వికం అనేటువంటి ఈ అద్భుతమైన గుణమును ఈరోజు దేవుని బిడ్డలు లేకపోవడం చాలా విచారంగా ఉంది. సాత్వికము నీలో లేకపోతే భక్తి చేస్తావు, వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, ప్రార్థన చేస్తావు, కానుకలు అన్నీ అర్పిస్తావు. కానీ సాత్వికం అనేది లేకపోతే కల్మషానికి, లేకపోతే వ్యతిరేకతకు, పగకు, అలాగే రివెంజ్ స్పిరిట్కి ఈ సాత్వికం లేకపోతే ఇవన్నీ కూడా నీ హృదయంలో చోటు చేసుకుంటాయి.
ఇవి చోటు చేసుకోవడం వలన నీవు దేవునిని మహిమపరచలేవు. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూసినట్లయితే గమనించాలి. ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మన ప్రభువు సాత్వికుడు. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములు విశ్రాంతి దొరుకును. ప్రియులారా, వాక్యం చెప్తుంది, ప్రభు అంటున్నాడు నేను సాత్వికుడును. చెప్పండి అన్నమాట, నేను సాత్వికుడును. ఈరోజు సహనాన్ని కోల్పోయే విశ్వాసులు ఎక్కువగా ఉన్నారు. ఓర్పు అనేది ఈ రోజుల్లో లేదు. ఒక మాట సహించలేని పరిస్థితి. ఎవరో ఏదో చెప్పారు, ఆ మాటను విని తట్టుకోలేని పరిస్థితి. నేను ఒక మాట చెప్పమంటారా? ప్రభు బిడ్డలు, ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నవారు, లోకములో ఏదైనా రావచ్చు. నిన్ను ఏదైనా విచారంలోకి తీసుకుని వెళ్ళొచ్చు, ఏదైనా నీ నిరుత్సాహంలోనికి తీసుకుని వెళ్ళొచ్చు, ఏ విధము చేతనైనా దుఃఖానికి నువ్వు బానిసవచ్చు, ఏ విధము చేతనైనా నువ్వు కృంగిపోవచ్చు, ఏ విధము చేతనైనాను నీకు నిందలు బాధలు అన్నీ కూడా ముళ్ళుల వలె, విశ్వాసు కదా, అవన్నీ కూడా నీ మీదకు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భాలలో నీవు దేవుని దగ్గర కనపరిచే ఆ అద్భుతమైన సాధుగుణం ఏదైనా ఉంది అంటే అదే సాత్వికము. దేవుని స్తోత్రం చెబుదామా? సాత్వికం లేకుండా ప్రభువా అని 22 రోజులు 40 రోజులు ఉపవాసం చేయడం వలన ప్రయోజనం లేదు కదా. సాత్వికము అనేది ప్రియులారా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. సాత్వికం అనేది ఎక్కడో వచ్చేది కాదు. గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మోషే ఒక్క దెబ్బ కొట్టినప్పుడు అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అయితే ఆ సంగతి ఎరిగి మోషే తన యొక్క మామయ్య అయిన యిత్రో దగ్గరికి పారిపోతాడు. అయితే పారిపోయిన తర్వాత దేవుడు మోషేను 40 సంవత్సరాలు గొర్రెలు మేపుతూ ఉండగా ఒక సాత్వికాన్ని దేవుడు నేర్పుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. సాత్వికం అనేది ఒక రోజులోకి వచ్చేది కాదు. ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు మందిరానికి వెళ్తున్నావు అంటే 10-12 సంవత్సరాలు బట్టి వెళ్తున్నానండి, అందుకే నువ్వు క్షమించలేకపోతున్నావు. 20 సంవత్సరాలు బట్టి నేను వెళ్తున్నానండి, కానీ నీకు వాక్యము యొక్క గ్రహింపు లేదు, ఆత్మీయతలో నీ గ్రహింపు లేదు. అన్నీ తెలిసినట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో సాత్వికం అనేది లేకపోతే నీకేది తెలీదు. ఈరోజు సాత్వికము లేని ప్రజలు అనేక మంది ఉన్నారు. అర్థమైందా? ఈ సహోదరి ఒక మాట ఉంది, ఈ సహోదరి గురించి ఇంకో మాట అంటది. అమ్మో నా గురించి మీరు ఎలా మాట్లాడతారని చెప్పి ఆమె గురించి 4-5 4-10 లేనివి ఉన్నదన్నీ పుట్టించి మాట్లాడేటువంటి వైఖరి ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ప్రియులారా, నేను ఒక మాట చెప్పమంటారా? ప్రభువారు ఏమన్నారంటే గమనించాలి. నేను సాత్వికుడును అని వాక్యం చెప్తుంది. మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చున్నాడు. అక్కడ 40 సంవత్సరాల పాటు అరణ్యములో ప్రియులారా మోషే గొర్రెలను కాస్తూ సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఈ సాత్వికంలో మోషే PhD చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందులో చేశాడు? కొంతమంది అంటారు, నాకు తెలుసండి, నేను కూడా 1919 క్రిస్టియన్ అండి, కానీ ప్రేమించడం తెలియదండి. నేను కూడా క్రైస్తవుడేనండి, కానీ సమాధాన పడడం తెలియదండి. నేను కూడా అనేక సంవత్సరాలు బట్టి క్రైస్తవుడే, నేను కూడా మందిరానికి వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, కానీ నువ్వు మనుషులతో ఎలాగ ఐక్యతగా ఉండాలో తెలియదు. ఇవి అన్నీ ఎరిగిన వాడు నువ్వు ఐక్యపరచబడకపోతే, సమాధాన పడకపోతే నీలో సాత్వికము లేనట్టే కదా. బైబిల్ సాత్వికము గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతుంది. భూమి మీద మోషే గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఈ 40 సంవత్సరాలు మోషే ఏం నేర్చుకున్నాడు తెలుసా? సాత్వికము నేర్చుకున్నాడు. హి లెర్న్. సాత్వికము కలిగిన వారు సహించగలుగుతారు. సాత్వికం అనే సద్గుణము కలిగిన వారు సహనాన్ని కలిగి ఉంటారు, ఓర్పును కలిగి ఉంటారు. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ వేదన, నాకే ఎందుకు ఈ దుఃఖం, నాకే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ఈరోజు అనేవారు లేకపోలేదు. కానీ నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీకే ఎందుకు దేవుడిస్తున్నాడో తెలుసా? నీకు సాత్వికాన్ని నేర్పడానికి. ఆ దరిద్రుడైన లాజరు గొప్ప సాత్వికాన్ని నేర్చుకున్నాడు. లోకములో అందరూ ధనవంతులే, లోకములో అందరూ కూడా ప్రావీణ్యులే, లోకములో అందరూ కూడా రిచ్చే, కానీ దేవా నాకే ఎందుకు ఈ దరిద్రాన్ని ఇచ్చావు అని ఎప్పుడైనా అన్నాడా? తన దరిద్రాన్ని బట్టి సాత్విక గుణములోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాక్షాత్తు మనిషి కుమారుడైన యేసు ప్రభువారు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి కుమారుడైతే ఆయన పరిస్థితులు గుండా
అనేకమైన నిందల గుండా బాధల గుండా వెళ్ళినప్పటికీ తండ్రిని ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. బట్ ఈ వాజ్ సో మచ్ ఎండ్యూర్డ్, అనగా సాత్వికము కలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ పొలములో ఏమై ఉండాలి? పుష్పము ఏమై ఉన్నది? ఏ గుణము కలిగినది? అందరూ చెప్పాలి. ఏ గుణము కలిగినది? నువ్వు ఏ చర్చ్ అండి? నువ్వు ఏ సంఘానికి చెందిన దానవు? నువ్వు ఏ పొలము నీది? గమనించాలి. ఏ పొలములో నువ్వు ఉన్నావు? ఈ పొలములో ఉండి జగడాలతోనూ, ఈ పొలములో ఉండి కోపాలతోనూ, ఈ పొలములో ఉండి రివెంజ్ స్పిరిట్స్తోనూ, ఈ పొలములో ఉండి కక్షలతోనూ, ఈ పొలములో ఉండి దేవునికి మహిమార్థముగా ఉండకపోతే నీవు ఈ పొలములో పుష్పమని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? ఈ పొలములో ఉండి నీవు పుష్పమని చెప్పుకోవడానికి నీకు ఇది లేదా? దేవుని వాక్యాన్ని ఈరోజు మనకు అవకాశాన్ని బట్టి, మన అవసరతను బట్టి వినడానికి మనం పూనుకుంటున్నాం, కానీ వాక్యమును నేర్చుకోవటానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఈరోజు నా ఆశీర్వాదాలకు అనుకూలంగా వాక్యం వస్తే మంచిదండి, నా బలహీనతలకు అనుకూలంగా వాక్యం వస్తే మంచిదండి, కానీ నేను నేర్చుకోవడానికైతే నేను వినడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి మనస్సుని ఈరోజు అనేక మంది కలిగి ఉన్నారు. పిల్లరా, మోషే గొప్ప సాత్వికాన్ని నేర్చుకున్నాడు. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు అని. సామెతల గ్రంథం 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమని వాక్యం చెప్తుంది. సామెతలు 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షం అనేది అని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 4:3 సాత్వికముతో నడుచుకొనవలెనని భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు హెచ్చరిస్తున్నాడు. కొలసి 3:12 సాత్వికమును ధరించుకొనుడని భక్తుడైన పౌలు కొలసి సంఘానికి తెలియచేస్తున్నాడు. అది మాత్రమే కాదు, 1 తిమోతి 3:3 భక్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు ఏంటంటే సాత్వికముతో ఉండాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? అందరూ చెప్పండి. ఎలా ఉండాలి? అందరూ గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్తే ఏం పోయింది మీ సొమ్ము? హలో, ఏ విధంగా కలిగి ఉండాలి? సాత్వికం కలిగి ఉంటే క్షమిస్తాం కదా, సాత్వికం కలిగి ఉంటే లోబడతాం కదా, సాత్వికం కలిగి ఉంటే మనము వినయము కలిగి ఉంటాము కదా, సాత్వికం కలిగి ఉంటే ప్రియులరా మనము దేవుని సన్నిధికి ప్రేమిస్తాం కదా, సాత్వికంగా ఉంటే దేవుని యొక్క మాట ప్రకారంగా అనుసరిస్తాం కదా. ఈ సాత్వికం ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు ప్రత్యేకంగా జీవిస్తావు. ఈ సాత్వికం ఉంటే మహాత్మా గాంధీ బైబిల్ కొట్టే సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఏమంటాడు? యేసు ప్రభు చెప్పిన మాటే చెప్పాడు. ఏమని? ఎవరు చెప్పిన మాట ఇది? యేసుక్రీస్తు చెప్పిన మాట. ఎవరు చెప్పారు? అది చెప్పి సాత్వికాన్ని నేర్చుకున్నాడు, అహింసను, ధర్మాన్ని పాటించాడు. సంఘములో ఈ యొక్క పొలములో నేను పోయి పుష్పము కనుక నేను ఈ పొలములో పుష్పము వంటి దానను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా గమనించండి. నువ్వు ఏ సంఘానికి సభ్యుడివో, నువ్వు ఏ గొప్ప సంఘానికి నువ్వు ఒక సభ్యురాలువో, లేకపోతే చిన్న సంఘానికి సభ్యురాలువో, నో మ్యాటర్, కానీ వాక్యము ప్రతి ఒక్కరికి ఒకటే. చిన్న సంఘానికి, పెద్ద సంఘానికి, పెద్ద సంఘంలో ఉన్న, చిన్న సంఘంలో ఉన్న, పెద్ద కట్టడిలో ఉన్న, చిన్న గుడిసెలో ఉన్న, నీవు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత ఈ వాక్యము వారికి, వీరికి, వీళ్ళకి అని వ్యత్యాసం లేకుండా సమానంగా దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది, ప్రతి ఒక్కరికి తెలియచేస్తుంది. నీవు దేవుని పొలములో, క్రీస్తు అనే పొలములో ఒక పుష్పము వలె నువ్వు ఉన్నావు గనుక, పుష్పము ఏ విధముగా అదిగి మదిగి నలిగిపోయినా, పడిపోయినా, గాలి విసిరి పడిపోయినా ఇంకనో కూడా సాత్వికముతో ఏ విధంగా నిలబడుతుందో అట్టి రీతిగానే దేవుని యొక్క సంఘములో విశ్వాసులైనటువంటి మనము ఒక సాత్విక గుణము కలిగి ఉండాలన్నది దేవుని యొక్క అద్భుతమైన పరమార్థము ఈ పరమగీతాలలో ప్రస్తావించబడింది. నేను పుష్పమును. ఇప్పుడు చెప్పండి, మీ పక్క వారిని చూచి నేను ఎవరిని? నువ్వు నన్ను తిట్టినా నేను తిట్టను చెప్పండి. అవి మాత్రం నేను చెప్పలేను బాబు. లోకంలో మనుషులు వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఏమంతేనా? నా ఇంటికి ఎందుకు వచ్చిందే నీ చెత్త అంటది పై ఆవిడతో పడలేమని చెప్పి ఏం చేస్తుంది అంటే కింద ఆవిడ మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉంటూ 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 ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, అన్నీ చేస్తుంది, కానీ సక్సెస్ అవ్వదు. సాత్వికంలో కూడా పిహెచ్డి చేయాలంటే ఇంకా సహనంకి వెళ్ళాలి. ఇంకా ఓర్చుకోలేక ఎవరో మాట్లాడలేదు కదని చెప్పి బకెట్ చేత నింపి ఏం చేద్దంటే అది పడుకొని లేకముందు దాని డోర్ దగ్గర మొత్తం బకెట్ తొంపేద్ది.
ఒప్పేసి ఇంటికి వచ్చేసి ప్రభువా నీకు వందనాలని చెప్తుంది. ఇది పొలంలో పుష్పమైనటువంటి జీవితం కాదు. ఇది కాదే. పై ఆవిడేమో 4 మాటలు ఎక్స్ట్రా ఎట్టి తిట్టింది, ఎక్కడ నేర్చుకుందో లేదు కానీ నేను కూడా ఎక్స్ట్రా వేసి 4 ఎక్స్ట్రా వేసి తిడతా. దేవుని బిడ్డలమ్మా, ఒక పాస్టర్ గారు అయ్యగారు రండి అని చెప్తే నేను ఒకసారి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. వాక్యం చెప్పిన తర్వాత ఫ్రంట్ లైన్లోనే ఆవిడ తెల్లని వస్త్రం ధరించుకొని తెల్లని ముసుగేసుకొని చేతులెత్తి కొడతా ఉంది చప్పట్లు. ఈ పక్క వాళ్ళని గుద్దేస్తుంది, ఆ పక్క వాళ్ళని గుద్దేస్తుంది. నేను అనుకోను ఈవిడికి ఎంత భక్తి ఉందా ప్రభు అనుకొని. ఆరాధనలో ఆవిడదే పై చెయ్య, చప్పట్లు కొట్టడం ఆవిడదే గట్టిగా వస్తూ ఉన్నాయి. నేను అనుకోను ఈ సంఘంలో ఒకరు ఉంటే చాలండి బాబు మంచి ఉద్యోగం వచ్చేద్ది అనుకున్నా. ఆ రోజు సాయంత్రం అయిపోయింది. అయ్యగారు పాస్టర్ గారు వచ్చారు ఏదో ఊరి నుంచి, మా ఇంటికి తీసుకురండి ప్రార్థన కానంటే ఈయనేమో బండి మీద తీసుకెళ్ళాడు, బజాజ్ చాతక మీద. అదేమో ఇలా వంచితే కానీ స్టార్ట్ అవ్వదు, వంచి కొట్టాలా. దాన్ని ఎలా వంచి కొట్టేటప్పుడు తీసుకెళ్ళి ఆ కాలనీలో పెడితే ఆ కాలనీలో ఎదురయ్యేది ఏంటంటే ఈవినింగ్ కొలాయిలు వస్తున్నాయండి. ఆ ఈవినింగ్ కొలాయిలో ఈవిడిదే. ఇక్కడేమో తెల్లకోక కట్టింది, అక్కడేమో ఎర్రకోక కట్టింది. చర్చిలో నేను తెల్లకోక చూశాను, ఆమెనా ఈమె కాదని డౌట్ వచ్చింది. కానీ కొలాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎర్రకోక. ఈ ఎర్రకోక ఆవిడ ఇక్కడ వీరాంగం వేరు, అక్కడ వీరాంగం వేరు. ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేసింది, ఆరాధన చేసింది, కానీ ఆ వీధిలో మాత్రం ఈవిడిదే పై చెయ్య. ఏమండి, ఒక బింది తేలేదు, ఏకంగా వాళ్ళ కూతురుది, వాళ్ళ కోడలది, వాళ్ళ అల్లుడిది, మొత్తం అన్ని బిందులన్నీ ఈవిడెట్టేసిందంట. పట్టుకోకపోతుంటే ఆవిడ యొక్క మాటలు, ఆవిడ సుప్రభాతం, ఆవిడ యొక్క సౌండ్ వెంటే మాకు సౌండ్ పోయింది. ఈ పాస్టర్ గారు తీసుకెళ్ళి సరిగ్గా కొలాయి దగ్గరే ఆపాడు. అనుకోలేదు ఆవిడ అక్కడ ఉంటుందని ఎర్రకోకతో. ఆవిడ వీరాంగం చూడగానే ఈ పాస్టర్ గారు విని నేను ఎక్కడ గమనించానేమో అని పాపం ముఖం చిన్నబుచ్చుకున్నాడు. సిగ్గు అయిపోతా ఉంటే అయ్యగారు ఇది కాలనీ ఏదండి, పర్వాలేదులేండి సరే అని చెప్తే మమ్మల్ని చూచిందండి, అంతేనండి, బిందులన్నీ వదిలిపెట్టేసి అలాగెళ్ళి మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందని పాస్టర్ గారు వెనకాతలు నేను కూడా ఎలాగ వెళ్తా ఉంటే ఒక చిన్న గుడిసె ఉంది, ఇంతే గుడిసె. ఆ గుడిసెలో ఆమె బుటుక్కుమని దూరిపోయింది లోపలికి. వెళ్ళిపోయి ఎప్పుడు చీర మార్చుకుందో తెలియదు కానీ మేము వెళ్ళకముందే మోకరించేసి 2 చేతులు పైకి ఎత్తుంది. ఈయనేమో దూరాడు లోపలికి. నేను దూరలేకపోయాను, నాకు అప్పుడు పొట్ట ఎక్కువ ఉండేది, లావు మనిషి, నేను అసలు లోపల దూరలేకపోయాను. పోలే గుడిసి కదా, వెళ్ళకపోతే బాగోదు కదా, పాస్టర్ గారు వెళ్ళారు కదా అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను కష్టపడి. వెళ్ళేటప్పటికి ప్రభువా నీ దాసులను తెచ్చావు ప్రభువా, నీకు వందనాలు బావు. కొలాయి దగ్గరేటి, ఇక్కడ తెల్లకోక చర్చిలో, ఎర్రకోక కొలాయి దగ్గర, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే. సాత్వికం అనేది చర్చిలో కాదు, సాత్వికం అనేది ఇంట్లో కాదు, సాత్వికం అనేది మనుషుల దగ్గర, మనం పనిచేసే స్థలములలో, మనం ఉంటున్న ప్రదేశాలలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక లోకల్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ప్లేస్ ఉంది, నేను కూర్చుందామని వెళ్ళే లోపు ఒక ఆయన వచ్చేసాడు. సర్లే కూర్చోబాబు. నిలబడిన తర్వాత ఆయన ఏం చేశాడు, వాళ్ళ తాలూకాలు ఎవరో ఎక్కారు, వాళ్ళకి సైగ చేశాడు, నేను ప్రక్కన దిగిపోతున్నాను నువ్వు రమ్మని. పోనీ ఆయన వెళ్ళిన తర్వాత నేనే కదా కూర్చోవాలా. ఆ పక్కోడు వచ్చి వీడి దగ్గర కూర్చున్నాడు. వాడు వెళ్ళిపోయిన వెంటనే వీడికి సీటు మీద ఏం పెట్టాడంటే చిన్న బ్యాగ్ పెట్టాడు, కూర్చున్నాడు. సరే ఏముంది, ఓపికతోనే నిలబడ్డా. 2 స్టేషన్ల తర్వాత నా స్టేషన్ వచ్చేసింది. నేను ఇక్కడ అనుభవాలు చెప్తున్నాను. ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించేవారం, దేవుని బిడ్డలంగా ఉండేవారం. మన వ్యక్తిగత జీవితంలో భక్తి క్రియలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనుషులు చూసినప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా. ఇది సాత్వికానికి, సాధుగుణానికి సాదృశ్యం కాదు. ఈ షోలమతి ఈ పొలంలోనికి వచ్చి తాను నిలబడి ఈ పొలంలో ఉన్నటువంటి ఆ పుష్పాలన్నీ చూచి ఏమంటుందంటే, ఈ పుష్పములన్నీ ఒక పుష్పమైతే నేను వీటన్నిటికి మించి ఒక పుష్పమును. యేసుక్రీస్తు యొక్క పొలంలో
మనము ఒక అద్భుతమైన పుష్పముగా మనం పుష్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది చెప్పండి, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. కొంతమంది చెప్పట్లేదే? చెప్పండి, నేను, అందరూ గట్టిగా చెప్పండి, షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. నేను చర్చికి వెళ్ళా. ఆ చర్చిలో అందరూ ఆరాధన చేస్తుంటే ఈవిడ ఎలాగే కూర్చొని ఉండిపోయింది. ఏమ్మా నువ్వు ఆరాధన చేయవంటే, మా చర్చిలో అలా చేయరండి, మా చర్చిలో ఎలా చేయరండి, మా చర్చిలో ఎలా చప్పట్లు కొట్టరండి, మా చర్చిలో గట్టిగా అరడండి, మౌనంగా చేస్తాం. అయితే నువ్వు నిద్రపోతున్నావా చచ్చిపోతున్నావా? ఇప్పుడు పొలంలో నాటబడిన తర్వాత ఈ ఈ ఈ ఈ యొక్క ఈ లైన్కి అందినటువంటి నీరు ఈ లైన్కి వెళ్తుందా లేదా? ఒక మొక్క నుండి మరొక మొక్కకి నీరు ప్రవహించటం వలన సమానమైన సారము కలుగుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు నీ పక్కవారు ప్రార్థించాలి, నువ్వు ప్రార్థించినప్పుడు పక్కవారు ప్రార్థించాలి. ఈ ప్రార్థన అనేది చెప్పండి వెళ్ళాలా లేదా? మీరు చేసుకుంటే చేసుకోండి, నేను మాత్రం ఎలాగా కూర్చుంటాను అంటే ఈ పొలంలో నువ్వెవరు? ఎదిగే వారికి ఆటంకం కాదా? పుష్పించే వారికి ఆటంకం కాదా? ప్రభువా వీళ్ళు ఆటంకంగా ఉన్నారయ్యా అంటే ప్రభు అంటాడు, వద్దు వద్దు ఉంచు, తర్వాత వాళ్ళని ఇప్పుడు నేను లేపను, తర్వాత లేపుతానులే. ఏపుగా పంట టైం వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా లేచిపోతారు. అందుకే దేవుడు ఈరోజు సహనంగా ఉంటున్నాడు, సాత్వికం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక నువ్వు వ్యతిరేకంగా ఉన్న వాక్యాన్ని విమర్శించిన, సేవకులను విమర్శించిన, నీ తోటి సహోదరులను విమర్శించిన, నీ సంఘాన్ని విమర్శించిన, నీవు అవిధేయతగా ఉన్నా, నీవు దైవ సన్నిధికి రాకపోయినా, దేవుని యొక్క నామములో నీవు దేవుని యొక్క నిబంధనలు, సంఘ నిబంధనలు పాటించకపోయినా దేవుడు ఎందుకు సహనంగా ఉన్నాడు తెలుసా? ఏదో ఒక రోజున పంట టైం వచ్చేటప్పటికి అసలైన దాన్ని పెరికినప్పుడు ఇది కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. ఇప్పుడు మీ పక్క వరకు చెప్పండి, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. పూయుట అనగా ఇట్ ఈస్ ఎ బీయింగ్. ఇంగ్లీష్లో గ్రామర్ ఏంటంటే బీయింగ్ అంటే కంటిన్యూ టెన్స్, అంటే ఇట్స్ సారవంతంగా పర్సూయింగ్ అంటారు దాన్ని. ఇట్స్ బీయింగ్, కొనసాగించబడడం. నేను ఈస్టర్ సండేకి పూయను, క్రిస్మస్కి మాత్రం పూయను, హలో గుడ్ ఫ్రైడేకి మాత్రం పూయను. ఇంకా చెప్పండి, ఇంకేటమ్మా, ఇంకేటి చెప్పండి. పుష్పాలు సాధారణంగా ఏ టైంలో పుష్పిస్తాయండి? అర్ధరాత్రా? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. కొండమ్మ గారు, పుష్పములు ఏ టైంలో పుష్పిస్తాయి? ఉదయకాలం, అంతేనా? రేయి మొదటి జామున, అంతేనా? మీ పుష్పాలన్నీ పడుకున్న పుష్పాలే. ఈ పుష్పాలకి సువాసన లేదు, ఏమీ లేదు. రేయి మొదటి జాము పుష్పించే పుష్పాలు ఏమైనా ఉన్నాయా? లేవు. నువ్వు ఒప్పుకుంటున్నావు, చాలా సంతోషం. ఎన్ని గంటలకు పుష్పిస్తాం తెలుసా మనం? 8 గంటలకి, 9 గంటలకి. నా టైంలో నేను బైబిల్ చదువుకుంటాను, నా టైంలో నేను ప్రార్థన చేస్తాను. ఏ టైంలో నేను లేస్తాను? పుష్పములన్నీ కూడా మీరు గమనించాలి, ఎవ్రీ ఫ్లవర్, పుష్పముల యొక్క జాతుల్లో ఏ చెట్టు అయినా, ఏ వృక్షమైనా పుష్పించే సమయము ఏకుజామున. ఆమేన్. ఇందాక మీరు అన్నారు కదా, నేను పుష్పమును అంటే ఎప్పుడు పుష్పించిన పుష్పము ద సింగిల్. బాబు వాక్యాన్ని విని దృష్టి పెట్టండి, వాక్యం మీద దృష్టి పెట్టండి, తర్వాత ఆడుకుందరు కానీ. ఓకే, ఏంటది? అది ఇంకా పుష్పించలేదు కానీ పుష్పించటానికి ఆల్రెడీ ఏమైపోయిందంటే ఇంకా గోయింగ్ టు బి వెరీ సూన్. అంతేనా? నీ రక్షణ, నీ విశ్వాసము ఎల్లప్పుడూ ఏం చేయాలి? పుష్పిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమ్మా ఈ ఆదివారం వెళ్ళరా అంటే, ఈ ఆదివారం మేము ఓడిపోయి ఉంటామండి, పుష్పించమండి.
కొంతమంది విశ్వాసులు ఎలా తయారారంటే అమ్మ వినండి, తయారారంటే దేవుని సన్నిధి కంటే, దేవుని మందిరములో సహవాసం చేసేదానికంటే వారి పనులు, వారి కార్యాలు, వారి యొక్క బంధువులు, వారి రక్త సంబంధులు, వారి యొక్క సుఖం, వారి యొక్క విధానం, వారి వంటకాలే దేవుని సన్నిధి కంటే ఎక్కువగా వాల్యూ చూపుతున్నారు. ఇది భక్తి కాదు, ఇది భక్తిహీనత. దిగజారుడు కలిగినటువంటి స్వభావం కలిగిన వారు ఈ విధంగానే వ్యవహరిస్తారు. దిగజారుడు స్వభావం కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడు వాయిదా వేస్తారు. నేను ఒక మాట చెప్పనా, 365 రోజులలో దేవుడు ఎప్పుడు కూడా నీ విషయంలో కానీ నా విషయంలో కానీ ఆయన కృప చూపుటలో ఎప్పుడు వాయిదా వేయలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అనుదినము తన కృప చేత మనలను నడిపిస్తున్నాడు. ఆయనే కానీ తన కృపను వాయిదా వేస్తే ఏమవుతాం? చెప్పండి, ఏమవుతాం? ఏమవుదునో, నేనేమవుదునో, అయ్యో ప్రభువా నేనేమవుదునో. కానీ మనమే ఏం చేస్తున్నాం? వాయిదా వేస్తున్నాం. నిజంగా నేను అభినందిస్తున్నాను నాని గారికి, భాస్కర్ గారికి. ఈ జూమ్ ప్రేయర్కి ఎప్పుడైతే వారు అలవాటు పడ్డారో, పరిచయం అయ్యారో, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమము తప్పకుండా, ఆ మాట చాలా జాగ్రత్తమేనండి, క్రమము తప్పకుండా వారు ఉదయకాలంలో వారు ప్రార్థనలో కొనసాగిస్తున్నారు. దేవుని స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా, ప్రార్థన కొరకై, సహవాసము కొరకై ప్రయాసపడుతున్న వారిని దేవుడు మర్చిపోడు. వారి ప్రార్థన వలన, వారి భక్తి వలన వారి పిల్లలు సాక్షిగా నిలబడతారు. ఆమేన్. నా తల్లి ప్రార్థన వలనే నేను ఈ విధంగా ఉన్నాను అని కుమార్తెలు చెప్తారు. కుమార్తెలు కూడా ఆ విధంగా ఉన్నప్పుడు వారికి పుట్టిన బిడ్డలు కూడా వారు అద్భుతంగా చెప్తారు. ఈరోజు తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించాలి. ఈ దినాలు ముఖ్యంగా నువ్వు కుమ్మరించకపోతే ఈరోజు అనేకమైన పరిస్థితులకు మనం దిగజారిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. అందుకే ఈ అంత్య దినములలో దేవుని ప్రజలు, విశ్వాసులు ప్రార్థించాలి, ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు మన యొక్క సొంత కార్యాలకు ఈరోజు మనం అనేక విధాలైనటువంటి మొగ్గు చూపుతా ఉన్నాం. దేవుడు ఏది ఇవ్వలేదు, ఏది తక్కువ చేశాడు? నీ కుటుంబానికి ఏదైనా తక్కువ చేశాడా? ప్రభువా ఏమీ లేనప్పుడే నీకు వందనాలయ్యా, నేను నిరంతరము నీ సన్నిధిలో ఉండేవాడిని, ఇప్పుడు అన్నీ ఇచ్చిన తర్వాత నీ కొరకు నేను ఇచ్చే ప్రాధాన్యత నేను కోల్పోయాను. నీవు ఈ పొలములో పుష్పము, ఇప్పుడు నేను షారోను పొలములో ఏమై ఉన్నాను? పుష్పానికి 2 స్వభావాలు ఉన్నాయి. అది నేను ముగిస్తాను. నంబర్ 1, పుష్పాలకు ఉన్నటువంటి 2 స్వభావాలు ఏంటంటే సువాసన. చెప్పండి అందరూ కూడా మాట. ఏమో గట్టిగా చెప్పడానికి ఏం పోయిందా? సువాసన. దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్పండి. నతనేలు గట్టిగా సువాసన అని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దుబాయ్లో పెర్ఫ్యూమ్ బాగుంటుందంటే నేను ఒక పెర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళా. ఏ ఫ్లేవర్ కావాలని వాడేమో ఒక తెల్ల పేపర్, ఒకలాంటి పేపర్ ఇచ్చి ఇలా కొట్టి చూడండి అంటే ఒకటి స్మెల్ చేస్తా పెడతా ఉన్నా. ఆఖరికి నాకు ఒకటి నచ్చింది. నేను ఇది మీరు ఓకే చేయండి అని అంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఒక ఎంటీ బాటిల్ తీసుకెళ్ళి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో ఏయో వేరులు, పుష్పాలు, ఎండిపోయినవి అన్నీ కూడా వాడు మిక్సింగ్ ఆ మిషన్లో పెడతా ఉంటే మంచి స్మెల్ వస్తాం. ఇవన్నీ కూడా చూస్తే అవన్నీ శుద్ధమైనవే. మీరు పందులు దొర్లే ఆ బురద దగ్గరికి వెళ్ళి ఒకసారి నిలబడండి, సువాసన వస్తుందా? ఏ వాసన వస్తుంది? కంపు వస్తుంది. మరి ఆ లోపల ఉన్నది పరిశుద్ధత, అపవిత్రమైందా? ఏదైనా సువాసన రావాలి అంటే శుద్ధముతోనే వస్తుంది. దేవుని స్తోత్రం. కనుక ఈ యొక్క అప్పుడు వెంటనే అతను ఎంటీ బాటిల్ ఫిల్ చేసి ఇచ్చాడు. ఆ వాసన చూసినప్పుడు చాలా సువాసనగా వచ్చింది. అది ఇలా కొట్టుకోకుంటే చాలా సువాసన. చూడండి, సువాసనలు శుద్ధమైన వాటితో తయారు చేయబడతాయి. ఈ పుష్పానికి ఉన్న నేను షారోను పొలములో పూయు పుష్పము వంటిది అన్నంటే సువాసన. అందరూ చెప్పండి అన్నమాట, సువాసన. దేవుని వాక్యం చెప్తుంది ఎఫెసీ 5:2-3లో మీరు చూడండి, క్రీస్తు మిమ్మను ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను చదవాలి. దేవుని కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని పవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తాగనిది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభువారు మనకు ఒక పరిమళ సువాసనగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన సువాసన మంచిది. మనలందరినీ కూడా ఆయన సువాసనగా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ పాప బురదలో పడిపోతే బురదలో నుండి తీసుకొని ఏం చేస్తారు? మీరు శుభ్రపరుస్తారు, మంచి వస్త్రాన్ని ధరింపచేస్తారు. ఆ తర్వాత బాడీ అంతా కూడా ఏ పౌడరో కొడతారు, ఏ వాసన వచ్చేదో కొడతారు. ఎందుకంటే ఆమె బురదలో పడింది కనుక ఆ వాసన చెడ్డది కనుక, చెడ్డ వాసన అంటుకుంది కనుక నా పాప సువాసనగా ఉండాలని మీ కుమార్తెను మీరు శుద్ధి చేసినట్లుగానే యేసు ప్రభువారు పాపములోను అపరాధములో ఉన్న మనలను ఆయన తీసి ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో ఏం చేశాడు? మనలను కడగగా ఆ రక్తములో నుండి మనము శుద్ధులైపోయాము, ఆయనకే సువాసనగా మారాము. దేవుని స్తోత్రం. సువాసన కలిగిన వారందరూ ప్రభువుని ఆరాధిస్తే ఎంత అద్భుతమో. దేవునికి మహిమ కలుగునుగాక. సువాసన, నీ ఆరాధన దేవునికి సువాసనగా ఉండాలి. నువ్వు ప్రార్థించే దేవునికి సువాసనగా ఉండాలి. నువ్వు ఇచ్చేది కూడా దేవునికి సువాసనగా ఉండాలి. నువ్వు సనుక్కొని గొబ్బుకొని నువ్వు దేవునికి ఇచ్చేది సువాసన కాదు. అననీయ సపెరేలు వారు సనుక్కొని తీసుకొచ్చారు. అది దేవునికి సువాసనగా లేకపోవడం వలన, ఆ సువాసన లేకపోవడం వలన వారు ఏమైపోయారంటే చచ్చిపోయారు. నువ్వు దేవునికి ప్రార్థించిన, ఆరాధించిన, దేవుని కొరకు ఏది ఇచ్చినా ప్రభువా ఇది నీకు సువాసనగా ఉండాలి. నువ్వు చెప్పడం కాదు, నేను దేవునికి ఇది ఇచ్చాను అది ఇచ్చానని. దేవుడే నిన్ను సువాసనగా మారుస్తాడు. ఆ సువాసన ద్వారా అనేకులకు అది తాకుతుంది. దేవునికి స్తోత్రం. నేను షారోను పొలంలో ఏమయ్యాను? షారోను పొలంలో ఏమయ్యాను? పుష్పమునై ఉన్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఈ షారోను పొలంలో ఎల్లప్పుడూ కూడా ఏం చేయబడతాను నేనంటే, చెప్పలందరూ కూడా సువాసనగా. ఈ ఆదివారం అందరూ వచ్చారా? దేవుని స్తోత్రం. మంచి సువాసన. వచ్చే ఆదివారం కూడా అందరూ రావాలి. ఏమో అర్థమైందా? సువాసన. ఇంటిలో యజమానుడు సంతోషపడతాడు. నా పిల్లలు, నా కుటుంబస్తులందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చో ఉంటే, అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే ఆ ఇంటిలో యజమానునికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆనందం, సంతోషం, సువాసన కదా. ఒకడు రాకపోతే ఇంకొకడు అలిగి కూర్చుంటే ఆ ఇంటికి అది ఆనందమో కాదు. ఈరోజు అలిగే బ్యాచ్, అలుగుడు వాళ్ళు ఉన్నారు. ఈరోజు ముఖాలు మార్చుకునేవారు ఉన్నారు. ఈరోజు మనుషులను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి ఈరోజు దేవుణ్ణి నిందించేవారు లేకపోలేదు. వీరెవరు కూడా దేవునికి సువాసనమైన వారు కాదండి. ఎవరు ఏదన్నా, ఎవరు ఏది అనుకున్నా, ఎవరు మా మీద ఏది లేబుల్ కొట్టినా, ఏది మా మీద ముద్ర వేసినా, మేము మాత్రము యేసుక్రీస్తు యొక్క పొలములో నేను పూసే పుష్పము వంటిగా నేను ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? ప్రత్యేకమైన దానను. ఎవరికి? పరిమళ సువాసన. ఈ సువాసన గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో 1029 పేజీలు ఉన్నాయి. ఈ 1029 పేజీల్లో 1089 సార్లు పరిశుద్ధత అనే మాట ప్రస్తావించబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథానికి ఈ అద్భుతమైనటువంటి పేరు ఇవ్వబడింది. ఎందుకంటే మొదటి పేతురు 1:14 మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధత విషయంలో కూడా దేవుడే మనకు మాదిరి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అనే మాట రాయబడి ఉన్నది కదా. కనుక రక్షించబడిన వారు, చెప్పలందరూ కూడా రక్షించబడిన వారు గమనించాలి. ఈ పొలములో పూసేటువంటి పుష్పములు సంరక్షించబడతాయి. ఈ పొలము చుట్టూ కంచె ఉంది. ఈ పొలములోనికి ఏది జొరబడడానికి లేదు. ఈ పొలమంతా కూడా ఒక కాపలా కాసేటువంటి ఒక కంచె ఉంది. ప్రియులారా, ప్రభువారి యొక్క పొలము, క్రీస్తు అనే పొలము, క్రీస్తు యొక్క పొలము సంఘమై ఉంది. ఈ సంఘానికి దేవుడు కంచె వేశాడు.
అందువలన ఈ పొలములో నేను క్షేమముగా, సురక్షితంగా, నేను అద్భుతమైన సమృద్ధి కలిగి నేను ఉంటాను. కనుక ఈ పొలములో నేను నా పని, నా డ్యూటీ ఏంటంటే, ద ఫ్లవర్ డ్యూటీ ఏంటంటే గివింగ్ ఏ స్మెల్. ఫ్లవర్ యొక్క డ్యూటీ ఏంటంటే కంటిన్యూగా గివింగ్ ఏ బ్యూటిఫుల్ స్మెల్. ఒక పుష్పం యొక్క బాధ్యత ఏంటంటే, పని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా సువాసన. ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏంటి? ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏంటి? మాటికి చెప్పించుకోవడం బాధ్యత కాదే, మాటికి పిలిపించుకోవడం బాధ్యత కాదే. ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే, ఒక అవయవం వలె శరీరంలో ఏ ఆర్గన్, బాడీలో ఒక ఆర్గన్ పనిచేస్తున్నట్లుగా ఈరోజు క్రీస్తు అనే శరీరంలో విశ్వాసులు ఒక ఆర్గన్ వలె పనిచేయాలి, అవయవముల వలె పనిచేయాలి. కిడ్నీ చేసే పని వేరు, గుండె చేసే పని వేరు, ఊపిరితిత్తులు చేసే పని వేరు, చెప్పండి, లంగ్స్ పనిచేసేటువంటి తీరు వేరు. కనుక ఈ బాడీలో అన్ని ఆర్గన్స్ పనిచేస్తేనే ఈ శరీరము జీవంతో ముందుకు వెళ్తుంది. అదే రీతిగా సంఘం అనే శరీరములో ప్రభువారు మనలను ఒక్కొక్కరిని ఒక్కొక్క అవయముగా ఉంచాడు. ఆ అవయం యొక్క పని ఏంటంటే, ఆ అవయం యొక్క పని తీరు ఏంటంటే, వాటి యొక్క సామర్థ్యం కొలది అవి అవయములు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి. ఒకవేళ గుండె, నేను చాలాసేపటి నుంచి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నాను, కాసేపు నేను రెస్ట్ తీసుకుంటానని అన్నాది అనుకో, నీతో ఏమంటావు నువ్వు? పరదేశులము ప్రియులారా మన పురమీది కాదిప్పుడు. ఎప్పుడు నీ గుండె రెస్ట్ తీసుకుంటానంటే, ఒకవేళ నీ కిడ్నీలు రెస్ట్ తీసుకొని అనుకోండి, సియోను పాటలు డయాలసిస్కి వెళ్తాం. ఇక సియోను పాటలు పాడుకోవడమే. ఓకే అమ్మా, ఈ డయాలసిస్ మొదలెట్టిన కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లంగ్స్ కానీ ప్రాబ్లం అయితే ఇంకా మీరు పాడవలసిన పాట ఏమి ఉండదు, ఇంకా అందుకోవడానికి ఇంకా చరణం ఉండదు, అందుకోవడానికి తాళం ఉండదు అనమాట. ఏమైందంటే అల్లలే నేను చెప్పలేను. ఇప్పుడు అల్లెలు చెప్పమంటే మీరు చెప్పట్లేదు. అదే లంగ్స్ ప్రాబ్లం చెప్పండి గట్టిగా అల్లెలు అని, మీ గొంతుకులు మండిపోను. దేవునికి మనము ఒక సువాసనగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఏం చేస్తామంటే అయ్యగారు ఈ వారం కాదండి, ఈ వారం కాదండి, ఈ రోజు కాదండి, నాకు నచ్చినప్పుడు వస్తామండి. అమ్మా, నీకు నచ్చినప్పుడు కాదమ్మా. దేవుని బిడ్డలైన మనము ప్రేరణ, చెప్పండి అందరు కూడా మాట. ఏ ప్రేరణ? ఏ ప్రేరణ? ఆత్మ ప్రేరణ. చెప్పాలి గట్టిగా. ఏ ప్రేరణ? ఏ ప్రేరణ? నువ్వు వస్తున్నావా? వస్తున్నాను, అయితే నేను వచ్చేస్తాను. నువ్వు రావట్లేదా? ఈ వారం రావట్లేదు, అయితే నేను ఉండిపోతాను. ఇదేం ప్రేరణ? షారోను పొలములో, నేను షారోను పొలములో ఇలాగే పుష్పిస్తాను. ఎలాగా చెప్పండి, ఎలాగా? ఏదైనా ఫ్లవర్ పుష్పించిందంటే దాని విధానం వేరు. ఇది బాగానే పుష్పించిందండి, అది ఏదైనా తేడా ఉందనుకో దాన్ని డిస్క్వాలిఫై చేసేస్తా. ఈరోజు దేవునికి నువ్వు ఎలా పుష్పిస్తున్నావు, హౌ యువర్ సువాసన, అదే దేవుడికి కావాల్సింది. కొంతమందితో మాట్లాడడానికి ఇష్టపడరు, కొంతమందితో సమాధాన పడడానికి ఇష్టపడరు, కొంతమందితో ప్రేమగా ఉండడానికి ఇష్టపడరు, కొంతమంది ఆతిథ్యం తీసుకోవడానికి ఇష్టపడరు, కొంతమంది దగ్గరికి రావడానికి ఇష్టపడరు. వీళ్ళందరూ సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళే. ఏం బ్రదర్, నేను చెప్తుంది వాస్తవాలా లేకపోతే అబద్ధాలా? ఈరోజు ఏంటంటే మా స్టాటస్ వేరు, మా యొక్క ఇది వేరు, మా విధానం వేరు, కనుక మేము వాళ్ళతో కలం. ఒకసారి ప్రేమ విందు కోసం ఒకసారి నేను ప్రకటించినప్పుడు, ఇప్పుడు కాదులేండి, కొన్ని సంవత్సరాల క్రితం, అయ్యగారు మేము జాయిన్ అవ్వలేమండి. ఎందుకు జాయిన్ అవ్వలేరు? మేము కూర్చొని తినలేమండి. ఎందుకు తినలేవు అంటే, మేము రెడ్లు కదండి, అందుకే మేము కూర్చొని తినలేమండి. అంటే నీ ఉద్దేశం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు నువ్వు? లౌకికంగా, లోకానుసారంగా ఇంకను ఆలోచించే
దేవుని బిడ్డలు ఉన్నారు. యేసు ప్రభువారు తారతమ్యం లేకుండా అందరి కాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆయన కడిగాడా లేదా? పాదములు కడిగాడు. ప్రభు అన్నాడు, మీరును ఒకరికొకరు. ఇప్పుడు ఎవరున్నారు కడుక్కోవడానికి? ప్రైజ్లాడే చెప్పం, ఇంకా కడుక్కోవడం అంట. అంత పరిపక్వతకు రాలే, అంత పరిపక్వతకు వచ్చారా? ఆ కడుక్కునే బుద్ధి ఉండుంటే దేవుడు ఎంత మయంపరచబడతాడో. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనెందుకు కడగాల? నేనెందుకు మాట్లాడాలా? నేనెందుకు ప్రైజ్లాడు చెప్పాలా? నేనెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నా దగ్గరికి వెళ్ళి రావాలి కదా. నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరిని పలకరించను. ఎవరైనా వచ్చి పలకరిస్తే ప్రైజ్లాడు చెప్తా. ఏ ఆత్మ ఉంది ఇలాంటి వాళ్ళు? అందరూ చెప్పాలి, ఏ ఆత్మ? హలో, నిద్రపోతున్నావా? ఏ ఆత్మ ఉంది? మీకు కుర్చీలు ఇచ్చాం, కుర్చీల మీద కూర్చోడానికి, కానీ కిందన కూర్చున్నట్టు కుర్చీల మీద కూర్చున్నట్టు కాదు ఇవ్వలేదు కుర్చీలు. మీరు ఒకవేళ కుర్చీలో కిందన కూర్చున్నట్టుగా కూర్చుంటే దిగిపోయి కిందకు వచ్చి కూర్చోండి. అర్థమవుతుందా? నేను షారోను పొలములో, మర్చిపోయాను, షారోను పొలములో హూయు చెప్పనమాట. ఏంటమ్మా? హూయు అటెండెన్స్. హూయుట అనగా అటెండెన్స్, హూయట అనగా యాక్టివ్నెస్, హూయట అనగా ఇదిగో నేనున్నాను ఇక్కడ, హూయుట అనగా చిగురిస్తున్నాను, నేను ఇంకా వాడిపోలేదు, నేను ఇంకా నా భక్తి ఉంది, నా ప్రార్థన ఉంది, నాకు ఇంకా సమర్పణ ఉంది, నేను ఇంకా దేవునిలో ఎదుగుతున్నాను, నా దేవుడు నాకు ఉన్నాడు గనుక నేను ఇంకా ఏం చేస్తున్నాను? ఇంకా నేను బ్రతిక ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. షారోను పొలంలో నేను ఏమై ఉన్నాను? అందరూ చెప్పండి అమ్మా. పుష్పము వంటి దానను, పూయు పుష్పము వంటి దానను. యూ హ్యావ్ టు, వాక్యం చెప్తుంది కీర్తన 23వ అధ్యాయంలో అనుకుంటా మొదటి 2 వచనాలలో మనం చూస్తే, పచ్చిక బయల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నేను షారోను పొలములో పూయే పుష్పము అంటే అర్థమేంటి తెలుసా? నా యొక్క కాళ్ళకు లేకపోతే నా కాడలకు ఏం తగులుతుంది అంటే సారం తగులుతుంది. నేను జీవంతో ఉన్నాను కనుక నేను ఏం చేస్తానంటే వర్క్ చేస్తాను, పుష్పిస్తాను. ఐఎమ్ అలైవ్. ప్రభు కొరకు ఈరోజు జీవించేవారు కావాలి, ప్రభు కొరకు సమర్పించుకునేవారు కావాలి. ప్రభు సన్నిధిలో వారి హృదయాలను కుమ్మరించేవారు దేవుడు వెతుకుతున్నాడు. ప్రభు సన్నిధిలో ఆరాధించేవారిని దేవుడు వెతుకుతున్నాడు. ప్రియులారా, నిద్రమత్తులుగా ఉన్నవారిని కానీ, సోమరులను కానీ, నిర్లక్ష్యపరులు అని దేవుడు సహించేవాడు కాదు. ఒకవేళ వారు ప్రార్థన చేసినా, వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినా, వారికి ఆపద వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అంగలార్చిన దేవుడు వారి మనవులను వినడు. ఎందుకంటే వారు సహనాన్ని కలిగి లేక, వారి యొక్క సాత్వికాన్ని విడిచిపెట్టి, వారి అవసరతల కొరకు, వారి లబ్ధి కొరకు, వారి యొక్క యోగక్షేమముల కొరకు దేవుని నామాన్ని ఉపయోగించేవారే కానీ ఈ పొలములో పూసేటువంటి పుష్పములు కానే కాదు. నేను షారోను పొలములో పోయే పుష్పం వంటి దానం. 3వది చెప్పండి, నాది. చెప్పండి, నాది షారోను పొలం. గట్టిగా చెప్పండి, నాది. మీ పక్క వరకు చెప్పండి, నాది ఏ పొలము? నీది ఏ పొలము? ఈ షారోను పొలములో విగ్రహాలకి అవకాశం లేదు. నాది షారోను పొలము కదా, ఈ షారోను పొలములో విగ్రహాలు నా దగ్గర ఉండడానికి వీలు లేదు. ఈ షారోను పొలంలో నేను ఏది దాయడానికి లేదు. ఈ షారోను పొలములో ఏముండాలంటే, ఈ షారోను పొలము ఎవరిదంటే షోలమతిది. ఈ షారోను పొలము ఎవరిదంటే ఏమండి, ఇశ్శాఖారు గోత్రానికి చెందింది. ఈ షునేము అనే గ్రామంలో ఈ షారోను పొలము పలాను వారి పేరు మీద రాయబడి ఉంది. ఈ షారోను పొలము నాది. ఎంతమంది చెప్తారు? ఈ సంఘము నాది అని ఎంతమంది చెప్తారు? గట్టిగా చెప్తే
గట్టిగా చెప్తే, కనుక నేను లేటుగా వస్తాను. చెప్పండి. ఈ సంఘము నాది కనుక నేను లోబడను. ఈ సంఘము నాది, నెలలో 1 వారం వస్తాను, 3 వారాలు డుమ్మ కొడతాను. ఈ సంఘము నాది, నా ఇష్టం, చిరిగిపోయిన నోట్లోనే వేస్తాను. ఈ సంఘం నాది. షారోను నాది. షారోను పొలం అంటే ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఏ పొలములో పూసే పుష్పము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మూల, తెలంగాణలో కానీ ఎక్కడి నుంచైనా పువ్వులు కావాలి అంటే ఎక్కడి నుంచి ఆర్డర్ చేస్తారు చెప్పండి? రాజమహేంద్రవరం. ఏంటది? రాజమండ్రి. అంటే వాళ్ళు పండించే పంట చాలా అద్భుతమైనది. ఇంకొక మాట చెప్పనా, బొకేస్కి కానీ కొన్ని కాస్ట్లీ ఫ్లవర్ కావాలంటే ఎక్కడి నుండి రప్పిస్తారు? మైసూర్, బెంగళూరు నుండి రప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తోటలు ఉన్నాయి. ఒక ఐడెంటిటీ. షారోను పొలములో ఈ పూసేటువంటి ఈ పుష్పానికి ఒక గుర్తింపు ఉంది. ఏంటి ఆ గుర్తింపు? నాయనా ఏమైంది? ఇది ఆపేసమే, అలసిపోయామని చెప్పు, అలసిపోయామని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దాం. గట్టిగా. ఇంకా 5 నిమిషాలు నాకు టైం ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నాది ఏ పొలం? చెప్పాలి. ఏ పొలం? ఏ పొలం? పొరపాటున ఎవరి పొలంలోనైనా దూరిపోయావు అనుకో, ఈ మట్టిని స్మెల్ చేసి ఈ మట్టిని తినడానికి కొన్ని నాగుపాములు తిరుగుతూ ఉంటాయి పొలాల్లో. ఎంతమందికి తెలుసు? పొలాలలో పాములు ఉంటాయి, ఆ సువాసనకు వచ్చేస్తాయి. కానీ ఈ పొలములో పాములు తిరగడానికి అవకాశము లేదు. ఈ పొలము అనేది ఎవరిదో తెలుసా? సాక్షాత్తు రాజుగారు ఎవరికి ప్రదానం చేశారు? షోలమతి. ఆ షోలమతి ఎవరో కాదు, నీవు నేనే, సంఘమే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నాది ఏ పొలము? అందరూ చెప్పాలి. ఏ పొలము? నాది ఏ పొలము? ఇంతకీ ఈ పొలములో, ఈ పొలము నాది షారోను పొలము గనుక వేరే పొలము వలె కాదు నా పొలము. ఈ పొలము కర్మేలు నుండి వచ్చుచున్న నీరు, ఎప్పేకి దిగువగా వెళ్తున్నటువంటి ఈ నీరు, అటు ఇటు నీరు నా చుట్టూ ఏమైపోయిందంటే తడమపడి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు సంఘం అనే పొలములో గమనించాలి. సంఘం అనే పొలములో నీరు అనగా ప్రార్థన. చెప్పండి అందరూ కూడా మాట. ప్రార్థన చేత నీ సంఘము తడపబడకపోతే, సారము లేకపోతే అది పుష్పించలేదు, సారము ఉండదు. కర్మేలు నుండి వచ్చేటువంటి ఆ నీరు, ఈ పేకు నుండి వచ్చే ఆ నీరు మధ్య ఈ పొలము విస్తరించబడి ఉంది. కొన్ని పొలాలు నీరు లేకపోతే ఏమవుతాయి? ఈరోజు సంఘాలు ఈరోజు ఎండిపోయాయి. ఐక్యత లేవు, సమాధానము లేవు. ప్రియులారా, దేని వలన తెలుసా? ప్రార్థన అనేటువంటి అనుభవం లేక. ప్రార్థన అంటే ఇష్టం లేదు ఈరోజు సంఘాల్లో చాలామందికి. ఉపవాస ప్రార్థన అంటే ఇష్టం లేదు. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఇష్టం లేదు. ప్రభువా మేలులు చేసేయి, నా పిల్లలకి ఇది చేసే అది చేసే అంటారు. కానీ దేవుని సన్నిధిలో హృదయాలను కొమ్మరించేటువంటి ఆ మనస్సు ఈరోజు చాలా మందిలో ఈరోజు లేదు, కోల్పోయారు. ప్రియులారా, నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, నా కూతురు లండన్లో ఉంది, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. ప్రభువా ఈ కార్యం చేసేయి, ఆ కార్యం చేసేస్తే నేను నీకు పెద్ద కవర్ ఇచ్చేస్తానని అనుకుంటున్నారే కానీ దేవుని సన్నిధానములో ప్రియులరా, దేవుని సంఘములో నేను నా నీరును కొమ్మరిస్తాను. హృదయం అనేటువంటి నదుల్లో నుండి నా దేవుని సన్నిధిలో నేను కూర్చొని ప్రార్థిస్తాను. నా కుమారుల వలె నా సంఘములో ఉన్నటువంటి కుటుంబాలు కూడా నా కుమారులతో సమానం, నా కుమార్తెలతో సమానం. కనుక నా కుమార్తెల కొరకు, నా కుమారుల కొరకు ప్రార్థించినట్లుగానే నేను కూడా నా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల కొరకు, నా బిడ్డలనే నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి నిస్వార్థమైనటువంటి భక్తి కలిగిన వారు ఈరోజు సంఘములో కనబడుతున్నారు. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అనేవారే కానీ నీ పిల్లలే, నీ సంఘంలో ఉన్న కుటుంబాలు నీ పిల్లల వలె నువ్వు అనుకొని వారి కొరకు నీ హృదయమును నువ్వు కుమ్మరించవా?
స్వార్థపు ప్రార్థన, స్వార్థపు భక్తి వలన ఈరోజు సంఘాలలో ఏం కలిగి ఉందంటే డ్రైనెస్ కలిగి ఉంది. డ్రైనెస్ అంటే ఎండిన జీవితం. ప్రార్థనకు మొక్కు చూపట్లేదు. ఒకప్పుడు ఉపవాస ప్రార్థనకు మొక్కు చూపించే సంఘాలు ఈరోజు ఉపవాస ప్రార్థనకు మొక్కువ చూపించలేదు. మహా అయితే 4-5 హ్యాండ్ఫుల్ పీపుల్. మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదండి ఇంట్లోనే. అమ్మా, నువ్వు మనుషులతో సహవాసం చేయటానికి నువ్వు పిలువబడ్డావు కానీ ఆన్లైన్లో కాదు. ఈరోజు ఆన్లైన్ సహవాసాలు ఎక్కువైపోయాయి. దీనివలన మనుషులు దేవునితో నిజమైన సారవంతమైన సహవాసాన్ని కోల్పోతున్నారు. సంఘంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన గమనించాలి. ఇప్పే ఒక ప్రార్థనా స్థలం. కర్మేలు పర్వతము కూడా ఏలియా దేవుని సన్నిధిలో అనుభవించేటువంటి ఒక అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించే పర్వతం అది. కనుక ఆ పర్వతమునకును ఈ ప్రాంతమునకు మధ్య ఈ నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నదన్నది మనం గమనించాలి ప్రియులరా. నేను వాక్యం చెప్తుంది, లుద్దా యొప్పే దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు కొంతమంది అతన్ని తడువు చేయక ఆమె యొద్దనకు రావాలని ఇద్దరు వేడుకున్నారు. వారి దగ్గరికి మనుషులను పంపారు. ఈ మనుషులే మేడగదిలోనికి వచ్చారు. మేడగదిలో మనుషులందరూ కూడా ఏక మనసు కలిగి ఏక హృదయం కలిగి ఏం చేశారు? చెప్పాలి. ఏం చేశారు? అమ్మా, ఏం చేశారు? నిద్రపోయారా? ఏం చేశారు? దుప్పట్లు కప్పుకున్నారా? ఏసీ ఎక్కువ పెట్టేశారని వెళ్ళిపోయారా? ఫ్యాన్లు లేవని ఆగిపోయారా? మాకు నిద్ర వచ్చేస్తుందని పారిపోయారా? మేడగదిలో ఏం చేశారో చెప్పండి. మేడగది అనుభవం ఏంటో చెప్పండి. మేడగది అనుభవము వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారని ఎవరిని చూడలేదు కదా. వాక్యం చెప్తుంది ఏక మనస్సు ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారే. ఒకరోజు చేశారా ప్రార్థన? కాదు. 2వ రోజు, 3 రోజులు, 4 రోజులు, 10 దినములు దేవుని సన్నిధిలో వారి యొక్క ఆహారాలు నిద్రలు మానేసి వారు ఏకాగ్రతగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ద ఫస్ట్ టైం ఏమండి మరియ గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు రాగా పరిశుద్ధాత్మ దేవుడే మేనిఫెస్టెడ్ అనగా బహిరంగంగా దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారంగా ఆ మేడగదిలో వారు ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారందరూ కూడా ఏమయ్యారు? వాక్యం ఏం చెప్తుంది? వారందరూ ఏమయ్యారు? 12 అపోస్తులతో పాటు 120 మంది సుమారు యేసు ప్రభు వారి యొక్క రహస్య శిష్యులతో పాటు అందరూ కూడా ఒకేసారి వాక్యం చెప్తుంది వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఆమేన్. ఆ మేడగది ఐక్యతకు కేంద్ర బిందువైంది. ఆ మేడగది దేవుని ప్రేమకు కేంద్రీకృతమైంది. ఆ మేడగది సువార్తకు కేంద్రీకృతమైంది. ఆ మేడగది సంఘము ప్రారంభించడానికి కేంద్ర బిందువైంది. ఆ మేడగది యొక్క అద్భుతం ఏంటంటే సూచక్రియలు జరగటానికి కేంద్ర బిందువైంది. దేవుని స్తోత్రం. ప్రియులరా, దేవుని బిడ్డలైన మనం గమనించాలి. నాది షారోను పొలము అంటే శక్తివంతమైనది. ఆ పొలములో సారం ఉంది. నువ్వు దేవుని బిడ్డగా ఎదుగుచున్నప్పుడు ఏదో మూఢనమ్మకాలుగా లేకపోతే నామకార్థంగా తూతూ మంత్రంగా నువ్వు వెళ్ళిపోతే అది ఆశీర్వాదం కాదు. నువ్వు దేవుని దగ్గర పని పెట్టుకొని రావాలి. ప్రభువా, నీ సన్నిధికి నేను వెళ్తున్నాను. నా వస్త్రధారణ భక్తిగా ఉండాలి, నా ప్రవర్తన భక్తిగా ఉండాలి, నేను చేసే ఆరాధన ఏదైనా భక్తిగా ఉండాలి. అంతేగాని నేను చేసే భక్తి నా అలంకరణ నా వస్త్రధారణ నీకు అనుకూలంగా ఉండాలి. నేను ఫలానా పొలములో ఏమై ఉన్నాను? పుష్పమునై ఉన్నాను. నాది ఏ పొలము? షారోను పొలం. లోకము కాదు. ఈరోజు లోకములో ఉన్న సారమంతా కూడా దేవునిలోని తీసుకొచ్చేస్తున్నారు. లోక మర్యాదలను అనుసరించేవారు ఉన్నారు, లోక ఆచారాలను అనుసరించేవారు ఉన్నారు. ప్రియులారా, షారోను పొలం అనగా ప్రార్థనా స్థలము కూడా అర్థము. షారోను పొలము అంటే దేవుని యొక్క పొలము. ఆ పొలము నీరు ఉండటం వలన ప్రార్థన అనేది ఆ పొలంలో ఉండాలి. ప్రార్థన ద్వారా పొలం తడవపడతా ఉండాలి. అది మాత్రమే కాదు, షారోను పొలము అనగా విశ్వాసము. విశ్వాసం అనగా సారము. భూమిలో సారం లేకపోతే పంట ఏమైనా పండుతుందా? పండదు. నీరు ప్రార్థనకు సాదృశ్యం అయితే ఆ సారము విశ్వాసానికి సాదృశ్యం. కనుక ఈ యొక్క పొలములో యేసుక్రీస్తు వారు
ఆ పొలాన్ని పరిశోధించి వాడై ఉన్నాడు. ఇకపోతే 4వది ఏంటంటే, నేను షారోను పొలములో పూయు రోజా పుష్పాన్ని. చెప్పండి అందరూ కూడా మాట. నేను షారోను పొలములో పూయు రోజా పుష్పాన్ని. ఈ ఐడెంటిటీ చెప్పండి, రోజా పుష్పాన్ని. అందరూ చెప్పాలి, రోజా పుష్పాన్ని. అందరూ చెప్పనమాట, అందరూ చెప్పనమాట. రోజా పుష్పం చూడటానికి బాగానే కనబడుతుంది, కానీ దీని కింద ముళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా గమనించాలా? దాని కాడకేముంటాయమ్మా? ముళ్ళు ఉంటాయి. అది అడుగు భాగము నుంచి అది ఏమొస్తుందంటే క్లిష్ట పరిస్థితులలో పైకి వస్తుంది. ఒకవేళ రోజా ఫ్లవరే కదా గట్టిగా పట్టుకుంటే ఏమవుద్ది? ఆ యొక్క ఫ్లవర్ కింద ముళ్ళు అంటే జీవితం అనేది, విశ్వాసి యొక్క జీవితం అనేది ప్రియులారా, శ్రమల ద్వారా, నిందల ద్వారా, బాధల ద్వారా వాటి నుండి బయటకు వచ్చి పుష్పించే జీవితం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వెంత మంచిగా ఉన్నావంటే, నీవు ప్రారంభములో నీ యొక్క నిందలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన దేవుడు వాటి మధ్యలో నుండి నిన్ను పైకి లేపాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మధురవాడ ప్రాంతం మేము వచ్చిన తర్వాత ఏమండి, మా చిన్న బాబుకి 23 రోజులు మిల్క్ ఇవ్వడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ నో మిల్క్ ఫర్ హిమ్. 12 నెలల్లో 8 నెలల బాబు, మిల్క్ లేదు. 90 days మాకు గ్యాస్ లేదు. నేను ఈ ఆదివారం తింటే వచ్చే ఆదివారమే తినేవాడిని. ఇక్కడ మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడే ఒక భోజన హోటల్ ఉండేది. ఇది లారీ కోరి లేబర్స్ ప్రాంతం అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చిన లారీలో పనిచేసిన ఈ లేబర్స్ అందరూ కూడా ఇక్కడ భోజనం చేసేవారు. అప్పుడు భోజనం ఖరీదు 13 రూపాయలు. ఒక ఆదివారం చిల్లర పట్టుకొని వచ్చాను ఇక్కడికి. అయ్యా భోజనం ఉంటే ఇవ్వండి అని అంటే, ఆయన గమనించి నా దగ్గర ఉన్న చిల్లర తీసుకొని రైస్ ఇచ్చాడు, రసం ఇచ్చాడు. అది పట్టుకొని వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు తినండి అన్నాను. వాళ్ళు గెంజేసో ఉప్పు వేసుకొని తిన్నారు. మిగిలింది ఆ రాత్రి నేను తిన్నా. ఇలాంటి అనుభవాలు ప్రియులారా, ఈరోజు ఎవరినైనా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్ళటానికి మూల కారణం ఏంటంటే, ముళ్ళల్లో నుండి బయటికి రావాలి, శ్రమల్లో నుండి పైకి రావాలి, ఉపద్రవములో నుండి పైకి రావాలి. ఈరోజు మనమందరము కూడా ప్రియులారా ఈ స్థితిలో ఉన్నాము అంటే, మన పూర్వస్థితిని మర్చిపోకూడదు, మన పాత స్థితిని మర్చిపోకూడదు. ఒకరోజు నాకు బాగా ఆకలేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక, ఆ దారిలోనే ఉన్న దారిలోనే బోర్వెల్ ఉంటే ఆ బోర్వెల్తో నేను కొట్టుకొని కడుపు నిండా నీళ్ళు తాగాను. నేను అన్నాను ఒకసారి, ప్రభువా మధ్యరాత్రి మా చిన్నబాబు ఏడుస్తామంటే, మిల్క్ లేకుండా ఏడుస్తామంటే, వీళ్ళందరూ పడుకున్నారు. ఇంట్లో న్యూస్ పేపర్ బర్న్ చేసి వేడి నీళ్ళు మరిగించి అందులో కొంచెం సాల్ట్, షుగర్ వేసి పాల బాటిల్లో బాగా షేక్ చేసి ఇస్తూ ఉంటే వాడు పాలను తాగుతూ ఉన్నాడు. అప్పుడు నా యొక్క ముఖం మీద నుండి నీళ్లు బిందువులు కారుతూ ఉన్నాయి. నేను అప్పుడు అన్నాను, ప్రభువా నీ సేవకు వచ్చిన నన్ను, ఇదిగో నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తే చాలు, ఎవరు చూడనవసరం లేదు. నా బంధువులకు కానీ నా తల్లిదండ్రులు కానీ నేను చెప్పలే నాకు సహాయం చేయండి అని. ఎవరిని కూడా చేయి చాచలేదు, ₹1 కూడా అప్పు చేయలేదు. ఎప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి అప్పు అయితే లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనము ఒక పరిపూర్ణమైన దేవునికి ఒక మంచి పాత్రలుగా తయారవ్వాలి అంటే మనము ఆ ముండ్లలో నుండే బయటికి రావాలి. కనుక పుష్పము యొక్క జీవితం ఎలాంటిదంటే ముళ్ళలో నుండి పైకి వస్తుంది. కనుక ఈ ముళ్ళు చాలా ప్రమాదకరమైనవి అయినప్పటికీ వాటి నుండి దేవుడు తీసుకోవాడు. కఠినమైన శ్రమల గుండి రావాలి. షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు కఠినమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళాలి. అగ్నిగుండములో నుండి వారు బయటికి రావాలని ఆయన ఉద్దేశం. దానియేలు సింహబోన్లో నుండి బయటికి రావాలని ఉద్దేశం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు కఠినమైన మార్గము గుండా ప్రయాణం చేయాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుడు వారి ఎడల కలిగిన ఉద్దేశం ఏంటంటే, వారు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో దేవునికి వారు ఒక పూసేటువంటి పుష్పముగా, సువాసన కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మనకంటే పూర్వీకులు, మన యొక్క భక్తులు, మనల్ని బోధించేవారు, ఉపదేశాలను నడిపిన వారు అందరూ కూడా గమనించాలి, వారు మంచి జీవితం లేదే,
ఎలీషా ఒక రోగస్తుడిగా బ్రతికాడు కదా, ఏలియా ప్రాణభయంతో పారిపోయి తలదాచుకునేటువంటి బ్రతుకు కదా, పౌలు గారు అద్దింట్లో ఉండి దేవుని యొక్క సువార్తను అందించి ఆయన జీవితంలో ఒక ముళ్ళు కలిగి ఉన్నాడే. గమనించాలి, దేవుని కొరకు వాడబడే వారందరూ కూడా సుఖంగా జీవించలేరు. వారి వెనక ఏదో ఒక ముళ్ళు ఉంటేనే ఉంటుంది. కనుక విశ్వాసీయ జీవితంలో దేవుని చేత వాడబడేవారు కానీ, దేవునికి అనుకూలమైన వారు కానీ, వారి జీవితాలలో ఒక ముళ్ళతోనూ వారి పైకి వస్తారు ప్రియులరా. అది లేకుండా వారికి ఫలితం లేదు. కనుక మనం ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి, ప్రతి గులాబీ ముళ్ళు ప్రియులరా అవి ఎవరు తొలగించలేరు, అది కనిపిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం కనబడడానికి పుష్పంలా ఉన్నాం కానీ దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి, దాన్ని తప్పించడానికి ఎవరికి లేదు. ఆటోమేటిక్గా దేవుడు అవే తొలగిస్తూ ఉంటాడు. విశ్వాస జీవితంలో ప్రియులరా పైకి వికసిస్తూనే ఉండాలి, లోపల మాత్రం ముళ్ళ జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఈ ముళ్ళ జీవితాన్ని హైలైట్ చేయడానికి కాదు కానీ విశ్వాస జీవితాన్ని హైలైట్ చేయడానికి. దేవుని స్తోత్రం. యోబు జీవితానికి వెళ్దాం. యోబు జీవితం ఎలాంటిది? విశ్వాసములో పుష్పించాడు, భక్తిలో పుష్పించాడు, నీతిమంతుల్లో పుష్పించాడు, దేవునికి అనుకూలంగా పుష్పించాడు. కానీ ఆయన జీవితం వెనక ముళ్ళు కాదా? కనుక గమనించాలి, సిలువకు వేలాడేటువంటి యేసు ప్రభు వారు కూడా మనకిచ్చిన రక్షణ కూడా గొప్పదే, సువాసన గలదే. కానీ ఆ రక్షణ ఎలా వచ్చింది? ముండ్లలో నుండి రాలేదా? శ్రమల్లో నుండి రాలేదా? బాధల్లో నుండి రాలేదా? అలాగే నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని ద్వారా వెళ్ళాలి అంటే యూ నీడ్ టు గో త్రూ కఠినమైన మార్గములు గుండా వెళ్ళాలి, కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. అప్పుడే మనము ఒక అద్భుతమైనటువంటి విధంగా మనం చెప్పగలుగుతాం. కొన్నిసార్లు అనుకుంటాం నేను ఈ స్థలంలోనే ఏడ్చాను, ఇప్పుడు ఈ స్థలంలో నేను ఉన్నాను. కొన్నిసార్లు మనం అనుభవించిన స్థలాలను మర్చిపోకూడదు. ఒకసారి అంబేద్కర్ గారు ఏ దీపస్తంభం క్రింద చదువుకునేవారో ఆయన ఒక గొప్పవాడైన తర్వాత మళ్ళీ ఆ దీపస్తంభం దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసుకున్నాడట. చాలామందికి చెప్పాడు, ఈ దీపస్తంభం కింద నేను చదువుకున్నాను. యేసు ప్రభు వారు ఎగ్జాక్ట్లీ ప్రియులరా మన కొరకు మనల్ని రక్షించడానికి ఆయన అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళారు. ఇప్పుడు మీరు చెప్పండి, నీది ఏ పొలము? శ్రమతో కూడిన పొలం. నీది ఏ పొలము? ముండ్ల పొలము. చెప్పండి అందరూ కూడా మాట. ఏ పొలము? చాలామంది అంటున్నారు, ప్రభువా ప్రార్థన చేయండి ప్రభువా ప్రార్థన చేయండి అని అంటున్నాను. కానీ నేను ఒక మాట చెప్పమంటారా? ప్రార్థన అందరి కొరకు చేయాలి, మంచిదే. కానీ ప్రియులరా ప్రార్థన మనము ఒకరి ఎడల ఒకరు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనమందరం కూడా ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావాలి. నాది ఏ పొలము? షారోను పొలం. చెప్పండి అందరూ కూడా ఏ పొలము? షారోను పొలంలో ఏముంది? ప్రార్థన ఉంది. షారోను పొలంలో ఏముంది? సారం ఉంది, విశ్వాసం ఉంది. షారోను పొలంలో ఏముంది? సమృద్ధి ఉంది. షారోను పొలంలో సువాసన ఉంది. షారోను పొలంలో ఏముంది? పరిశుద్ధత ఉంది. షారోను పొలము చూచుటకు అది సౌందర్యంగా ఉంది. ఆ పొలము ఎవరిది? నువ్వు ఏ పొలంలో ఉన్నావు? ఉదయ కాలము ఈ మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ పొలాలలో ఈ షారోను పొలంలో పుష్పించేటువంటి పుష్పాలు ఏమంటే సందర్భానుసారంగా పుష్పించవు, కానీ అవి అనుదినము పుష్పిస్తూ ఉంటాయి. మనమే సందర్భానుసారంగా పుష్పిస్తాం. ఏమండి పరిస్థితులు విషమించినప్పుడు ప్రభువా అని పుష్పిస్తాం. ఏమండి పరిస్థితులు బాగాలేకపోతే ప్రభువా అని మొర్రెడతా ఉంటాం. పరిస్థితులు బాగాలేకపోతే దేవుడా అని అంటూ ఉంటాం. అన్నీ బాగున్నప్పుడు ప్రియులారా మనము దేవునికి పుష్పించలేని వారుగా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు కోరేది సహనం, దేవుడు కోరేది సాత్వికం. ఎంత శ్రమ పడతావో ఆ శ్రమలో నువ్వు ఆ సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఎంత నిందింపబడతావో ఆ నిందల్లో కూడా నువ్వు సాత్వికాన్ని నేర్చుకోవాలి. కనుక ఈరోజు ఈ అల్పకాల భోగాలు, ఈ అల్పకాల సుఖభోగాలు వలన ప్రియులరా మన ఆ యొక్క సాత్వికాన్ని కోల్పోతాం. కనుక ఏ సాత్వికమైతే మనకు శ్రమలు గుండా నడిపిస్తుందో ఆ సాత్వికంలో మనము అనుభవం కలిగి ఉంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడేవాడై ఉన్నాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.